ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు పాన్ మసాలా. ఇల్లున్న వారి మనసు ఎల్లప్పుడూ కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. ఓవైపు రాష్ట్రపతిగా దళిత అభ్యర్థి కోసం పోటీ, మరోవైపు దాగని దళితులపై వివక్ష. దేశంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు ఘటన దేశంలో ఉన్న పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ రాజ్యాంగ నిర్మాత, మన దేశం గర్వంగా చెప్పుకునే రాజ్యాంగ నిర్మాత, ఈ దేశ దార్శనికుడు అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు గరగపర్రు గ్రామంలోని దళితులు దాదాపు 800 మందిని వెలివేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. దాదాపు 2 నెలలుగా ఇదే అంశంపై ఆ గ్రామంలో అడుగడుగున ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పాటు దళితుల మీద దాడులు జరుగుతున్న ప్రభుత్వాలు మాత్రం చూసి చూడనట్లున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి సిపిఐ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ గారు, అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి సతీష్ మాదిక్ గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాయుడు గారు, బీజేపీ నాయకులు నర్రా జయలక్ష్మి గారు, అదేవిధంగా నల్లు సూర్యప్రకాష్ రావు గారు మన స్టూడియోలో ఉన్నారు. సతీష్ గారు చెప్పండి, మన దేశంలో అమలవుతుంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందంటారా, లేకుంటే ఇంకా 3000 సంవత్సరాల నాటి మనుస్మృతి అమలవుతుందంటారా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గరగపర్రులో జరిగిన ఘటన ఏం సూచిస్తుంది? ప్రధానంగా మేడం, ఒకటి గరగపర్రు అనే ఒక విలేజే కాదు, దేశవ్యాప్తంగా కూడా అంటరాంతనం చాలా భయంకరంగా ఉంది మేడం. కాకపోతే అంటే కొన్ని గ్రామాల్లో బయటపడ్డ కాడ ఇంత తీవ్రతరంగా ఉంటుందా అని చెప్పేసి అంటుంటాం, కానీ ప్రతి దగ్గర అంటరాంతనం అనేది అది లేయర్స్ లాకంటే ఒక్కొక్క స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అంటరానులు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి మేడం. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ కులాలను ఏర్పడి కులాల మధ్యన వ్యత్యాసాలను చూపించేసి ప్రధానంగా వృత్తుల ప్రకారం కులాల నిర్మాణం చేయడం ఈ రకంగా జరగడం మూలాన్నే వాస్తవానికి అంబేద్కర్ గారు చాలా గొప్ప చదువులు చదివి అసలు దళితులైనటోళ్ళు మనుషులు, ఈ మనుషులను మనుషుల్లాగా గుర్తిస్తలేరు ఇక్కడ కనుక ముందు వీళ్ళని మనుషుల్లాగా గుర్తించాలనే ఆర్టికల్ 1617 పెట్టించాడు ఆయన. ఆ రోజే చెప్పాడు ఆయన. రాజ్యాంగం అప్పచెప్పిన తర్వాత, రాయడానికి అప్పచెప్పిన తర్వాత ముందు మానవ హక్కులు అందరికీ సమానమే అని చెప్పేసి అనే చట్టాన్ని తీసుకొని రావడం కాదు. సతీష్ గారు, ఇప్పుడు మన చర్చ గరగపర్రులో జరిగింది. మేడం అంబేద్కర్ రాజ్యాంగం అక్కడ అమలైందా ఆంధ్రప్రదేశ్? మేడం నేను దాదాపు ఈ ఎంటరాంతనం పైన వీటన్నిటిపైన దాదాపు 20 సంవత్సరాలు ఉద్యమం చేశాను మేడం. నేను చెప్పండి. మా మహబూబ్ నగర్ జిల్లాలో అయితే 2 గ్లాసుల విధానం ఉంటుంది. మళ్ళీ అక్కడ ఆంధ్రాలో ఉందో తెలియదు, నాకు తెలియదు, కానీ మాకు సపరేట్ బుట్టులలో గ్లాసులు ఉంటాయి మేడం. అవి మేము తీసుకోవాలి, తాగాలి, కడుక్కొని మళ్ళీ అక్కడ పెట్టాలి. మేము ఆలయ ప్రవేశాలు ఉండవు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఒంటరంతనం అనేది. అంతేందుకు మన హైదరాబాద్ ఇంత పెద్ద హైటెక్ సిటీ అని చెప్పబడుతున్న హైదరాబాదు చుట్టూ ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా ప్రాంతంలోనే అంటరాంతనం అనేది భయంకరంగా ఉంది. అయితే వీటన్నిటిని తొలగించాలని చెప్పేసి అని చాలా కట్టుదిట్టమైన చట్టాలున్నా ఈ చట్టాలను అమలు చేయడంలో కొంత సున్నితమైన అంశాలు అడ్డం వస్తాయి. గ్రామాల్లో విపరీతమైన విభేదాలు ఏర్పడి వీళ్ళకు ఎప్పుడు ఘర్షణలు వాతావరణం జరుగుతుంటాయని చెప్పేసి అని పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఆలోచన చేస్తుంటుంది. నిజానికి అన్యాయం జరిగినప్పుడు, దౌర్జన్యం జరిగినప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలా, వీళ్ళను లోపడేయాలని చెప్పేసి అని అన్యాయానికి గురైన జాతులు కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి కనుక వెంటనే ఎందుకు అరెస్ట్ చేస్తలేరని చెప్పేసి అనే ఒక వాదనలు మేము కూడా పోరాటం చేసాం చాలా విషయంలో, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ అంబేద్కర్ అనే అంశం విషయానికి వచ్చినా, దళితులు అనే విషయానికి వచ్చినా, అంబేద్కర్ ఒక దళితవాదిగానే ఇప్పటికి కూడా ఈ సమాజం అనేది ఆయనను ఒక దళితుల వైపే నెట్టివేయడం, ఒక దళితులుగానే అవమానకు గురి చేయడం, అతన్ని ఇప్పటికీ అక్కడక్కడ చెప్పులు వేయడము, అద్దాలు తీయడము, చేయిలు నరకడము, తలలు తీసేయడము, ఇదంతా ఏంటంటే ఒక భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్ గారు. ఇతడు కొందరు వాడు కాదు అందరు వాడు అని చెప్పేసి అని భావించే పరిస్థితి ఈ రోజులలో లేదు దేశంలో. వాస్తవానికి అందరూ మాటల కాడికే చెప్తుంటారు కానీ ఆచరణలో మాత్రం లేదు. ప్రధానంగా అంబేద్కర్ గారిని ఈ జయంతికి ఊర్దంతలోకి వచ్చి దండలేసి దండం పెట్టేసి అని పోవడం కూడా రాజకీయాల కోసమే చేస్తున్నారు తప్ప నిజంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంటే మనుషులంతా సమానం అనే ఒక భావజాలం అనేది ప్రతి వ్యక్తి లోపల రావాలి. అది వచ్చినప్పుడే ఇటువంటి సంఘటనలు అనేటివి కూడా జరగకుండా పోతాయి. కనుక రాణి అని కులంలో మేము పుడితివి, రాణి కులంలో మేము పుడితివి, రాణి అని కులంలో వాళ్ళు పుట్టివి. అంటే ఈరోజు రాణి అని అన్నటువంటి వాతావరణం, మేము పోవద్దనే ఒక వాతావరణం, మేము ఎదగొద్దనే ఆ వాతావరణాన్ని మా మీద బాగా రుద్దారు. ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో అయితే ఆంగ్లేయుల పరిపాలన మూలన ఒక 150 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితమే వాళ్ళ ఎడ్యుకేషన్ అయింది బాగా. కానీ తెలంగాణలో అయితే మరీ ఫ్యూడల్ వ్యవస్థ కదా, 30-40 ఏళ్ళ కిందట అసలు చాలా ఘోరమైన పరిస్థితి, ఇక్కడ చదివే లేదా. కనుక మనిషి లోపల మార్పు అనేది వచ్చినప్పుడే
ఇటువంటి సంఘటనలు అనేవి జరగకుండా ఉంటాయి. అయితే దోషులను మాత్రం ఖచ్చితంగా అరెస్టు చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు ఆ విలేజ్లో సాంఘిక బహిష్కరణ జరిగింది. అంటే సాంఘిక బహిష్కరణ మీరే ఇన్నారు, అంటే పలానా కులం ఇక్కడ ఎక్కడన్నా కనిపిస్తే 10,000 రూపాయల జరిమానా అని చెప్పి హెచ్చరించి ఇంటింటికి వెళ్ళి హెచ్చరిస్తున్న పరిస్థితి ఇంకా ఆ ప్రాంతాల్లో అక్కడ ఆ ఊరి మనుషులే ఇప్పుడు ఆ గ్రామాల్లో ఇప్పుడు సోషల్ బైకాడ్ అంటే నేను ఒకసారి మూవ్మెంట్ చేస్తున్నప్పుడు సోషల్ బైకాడ్ అనేది ఎట్లుంటుంది, దేవాలయం మన ఈ సామాన్లకు దుకాణం కిరాణా షాపులకు వెళ్తే సామాన్ ఇవ్వకపోవడం, కూలి పనులకు పిలవకపోవడం. వీళ్ళ వ్యవసాయతులు, వీళ్ళకి వ్యవసాయం ఉండదు, కూలి పనులు చేయాలి అంటే వీళ్ళ పొలాల్లోకి కూలి పనికి వెళ్తేనే వాళ్ళకి జీవనాధారం. కనుక ఈ దళితులను కూలి పనిలోకి రానియొద్దు, వీళ్ళకు కూడా ఏవి చేయనియద్దు, నీళ్ళ దగ్గరికి కూడా రానియొద్దు. ఇటువంటి కట్టుదిట్టమైన వాతావరణాన్ని అంటే బయటికి చెప్పకుండా లోపల కూర్చొని మీటింగ్ పెట్టుకొని సహాయ నిరాకరణ అనేది చేపట్టడం జరుగుతుంటుంది గ్రామాల్లో దళితులపైన ప్రధానంగా. అయితే దీన్నే సోషల్ బైకాడ్, సాంఘిక బహిష్కరణ అంటే. అటువంటిప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి, వెంటనే దాని మీద ఒక సంఘటన జరిగిన వెంటనే జస్టిస్ పున్నాయ కమిషనే కానీ లేకపోతే చట్టాలే కానీ ఏం చెప్తున్నాయి, జరిగిన 24 గంటల్లో అక్కడికి వెళ్ళాలి. ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి బాధితుల సమస్యను పరిష్కారం చేసుకొని అదే రకంగా వాళ్ళకి కావాల్సిన వాటిని, ఇప్పుడు ఆ గ్రామంలో 800 మందిని బహిష్కరణ చేశారు అన్నప్పుడు వాళ్ళకి పని లేదు ఇప్పుడు చేసుకోవడానికి. అంటే పని లేదంటే తినడానికి తిండి లేదు. ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి రేషన్ ఇప్పించడము, డబ్బులు ఇవ్వడము, వాళ్ళకు ప్రత్యేకమైన పనిని కల్పించడము అనే సంఘటనలు చాలా విషయంలో కూడా నేను చేయించాను. కానీ అక్కడ వాళ్ళు ఏమంటారు అంటే కనపడదు ఇది, ఈ సోషల్ బైకాడ్ జరిగిందని అనేది. ఎట్లా జరిగిందా, ఎక్కడ జరిగిందంటే కూలి పనికి వాడు విలువలేదు కదా. వాడు విలువనప్పుడు తప్పెట్టవుతుందంటే వాడు ఇన్ని రోజులు విలుచడం ఏంది, ఇప్పుడు విలువకపోవడం ఏంది. ఓకే ఎస్, అంటే ఇటువంటి సంఘటన అంటే దట్ ఈస్ సోషల్ బైకాడ్. అంటే వాళ్ళను రానియకుండా ఆపడం అనేది, వాళ్ళను తిండి లేకుండా చేయడం. అంటే మీరు బానిసలు, మాకు బానిసలుగానే ఉండాలి, మేము చెప్పినట్టు వినాలి, మీరు ఎవరు కూడా చైతన్యమై మాకు ఎదురు తిరగొద్దు, మీ ఇష్టం వచ్చిన వ్యవహారం మీరు చేయొద్దు అని చెప్పేసి అని ఒక కట్టుదిట్టమైన వాతావరణం. ఇప్పుడు మన తెలంగాణ గ్రామీణ వాతావరణానికి ఆంధ్ర ప్రాంత వాతావరణానికి చాలా తేడా ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు ఎక్కడ వివక్ష లేదంటారు, తెలంగాణలో లేదంటారా, ఆంధ్రలో లేదంటారా? మొత్తంలో ఉంది మేడం వివక్షత. మరి తేడా ఏం కనిపించట్లేదు కదా. అంటే నేను అంటున్నాను, వీళ్ళకు ఇప్పుడు చాలా మంది ఏడ జరిగిన సోషల్ బైకాడ్ అని చెప్పేసి అని మాట్లాడుతుంటారు. కానీ అది సోషల్ బైకాడ్ జరగడం అంటే ఇన్ని రోజులు కూలి పనికి పిలిచిన పిలవకపోవడం, షాప్లోకి వచ్చినప్పుడు తీసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా దళితులను దూరంగా పెట్టడమే. రైట్. శ్రీపతి రాయుడు గారు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రపతి అభ్యర్థిగా ఒక దళిత అభ్యర్థిని పార్టీలు అటు అధికార పక్షము ఇటు ప్రతిపక్షం రెండు కూడా పోటాపోటీగా ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ కూడా చేశారు. అంటే దళితుల పట్ల ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో ఉన్నాయి అనేది ప్రకటించే ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి, అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ. కానీ ఈరోజు ఈ గరగపరులో జరిగిన ఘటన ఎవరు బాధ్యత వహించాలి అంటే ఇది దేని కిందకు వస్తుంది? దళితుల పట్ల చిత్తశుద్ధి అని చెప్పి ప్రకటించుకుంటున్నారు, ఇది దేని కిందకు వస్తుంది? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, చెప్పండి. అంటే దళితుల పట్ల నిబద్ధత ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని. కొంచెం నాకున్న ఒక రిజర్వేషన్ ఏంటంటే దళితుల ఓట్ల పట్ల అంటే చాలా బాగుంటుంది. ఈ పెట్టడం ఇవన్నీ కూడా దళితుల ఓట్ల కేవలం ఓట్ల పట్ల నిబద్ధత ఉంది కానీ దళితుల పట్ల లేదు. దట్స్ ఇట్, అంతకు మించి ఏం లేదు. ఇది చాలా తీవ్రంగా ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మీడియా మొత్తంలో జరుగుతున్న దాంట్లో ఇంకొక అక్కడ 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ 2 రాజకీయ పార్టీలు కూడా బేరీజ్ వేసుకుంటున్నాయి. మేము వెళితే మాకు తర్వాత ఓట్ల నుంచి ఎవరికైనా నష్టం వస్తుందా, మాకేమన్నా ఓట్లు తగ్గుతాయా, వెళితే లాభమా నష్టమా అనే బేరీజ్ వేసుకుంటున్నారు తప్ప మనకు ఒక రాజ్యాంగం ఉంది, ప్రభుత్వం ఉంది, నడిపించాలా, ఇదంతా కూడా శాంతి భద్రతలు ఇవన్నీ చూడాలా, ఎవరి హక్కులు వాళ్ళకి కాపాడాలా అనేటువంటి విషయం కూడా ఎక్కడ కూడా రావట్లేదు. ఈరోజు టీవీలో కొన్ని ఛానల్స్ వాళ్ళు చూపిస్తున్నారు, ప్రత్యేకంగా అవతల వర్గాన్ని ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ లేదు అని అంటున్నారు. కొన్ని ప్రశ్నలు, చెరువుగట్టు మీద ఉండాల్సినటువంటి అంబేద్కర్ విగ్రహం పంచాయతీ ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చింది? అది వాళ్ళు చెరువుగట్టు మీద ప్రతిష్ట చేయనివ్వనందున అక్కడికి రావాల్సి వచ్చింది. అది కూడా డిప్యూటీ కలెక్టర్ సమక్షంలో రావాల్సి వచ్చింది. 2, ఆ పల్లెలోకి వెళ్ళే చోట ఒక సీసీ కెమెరా పెట్టారు. ఏ ఊర్లో కూడా మనం సీసీ కెమెరాలు పల్లెల్లోకి వెళ్ళేటువంటి మార్గాల్లో పెట్టడం చూడం. సీసీ కెమెరాలు పల్లెల్లో వాళ్ళు తెచ్చుకొని పెట్టుకునేటువంటి సామర్థ్యం కానీ అవన్నీ అసలు ఊహకు కూడా అందని విషయాలు. ఇవి ఎందుకు వచ్చినాయో వాళ్ళందరికీ నేను ప్రశ్నిస్తున్నా. క్వశ్చన్ ఏంటనంటే, ఇంత తీవ్రమైనటువంటి వివక్షత 2.5 నెలల నుంచి జరుగుతూ ఉంటే అక్కడక్కడ బయటకు కూడా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కానివ్వండి, నిన్న కానివ్వండి, అక్కడ తెలుగుదేశం ఎంపీపీ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కూడా దళితులే. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మాకు అన్యాయం జరిగింది, ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని హాని చేశారు, అన్యాయం చేశారు, వివక్షతకు గురి చేశారు అని చెప్పేసి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొలతలు వేసుకుంటున్నారు, లెక్కలు వేసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే సతీష్ గారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా కొంతమంది ఈ కుల వివక్షత లేదు అని చెప్పేసి ఒక అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే కుల వివక్షత ఉంది అని చెప్తే వాళ్ళు దోషులుగా నిలబడాల్సి వస్తుంది కాబట్టి ఆ వర్ణాలు ఏ సామాజిక వర్గాలు అయితే ఉన్నాయో ఆ వర్గాలు కుల వివక్షత ఉందని ఒప్పుకుంటే ముందు వాళ్ళు మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇది లేదు ఇది లేదు అని చెప్తుంటారు. వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న, ఈరోజు గరకపరి వెళ్ళి చూడండి, నో క్యాస్ట్ లేదని చెప్పేవాడు ఏం మాట్లాడతారు ఈరోజు? ఏ రోజు నిన్నగాక మొన్న 104 శాటిలైట్స్ని పంపించినటువంటి జబ్బలు జరుచుకుంటున్న దేశంలో దళితులు అని చెప్పేసి కుల వివక్షత అని చెప్పేసి అన్ని కులాలు ఒకటై నాన్ దళితులను ఒక చోట పక్కన పెట్టినటువంటి వివక్షత దుర్మార్గం అనమాట. లేదు అని చెప్పడానికి లేదు. క్రిమినల్ మర్డర్ చేసిన వాడు ఎప్పుడైనా నేను మర్డర్ చేశానని చెప్తాడండి? మీడియా రెండో వైపు చూపించాలా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవడైతే సంఘ బహిష్కరణ చేశాడో వాడు మేము చేసామని ఒప్పుకుంటాడా? అది క్రిమినల్ కదా, కేసు అవుతుంది కదా. కాబట్టి వాడు ఒప్పుకోడు, వాడేం మాట్లాడతాడు? 2 కులం లేదన్న వాళ్ళు ఏం చెప్తారు? రెండో పాయింట్, ఇవన్నీ ఫేక్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఫేక్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడే ఒక బ్యాచ్ ఉంది. ఈరోజు వాళ్ళు ఎక్కడికి పోయారు? ఇది ఫేకా నిజమా కాదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి చేయాలి కదా. అది కూడా ఈ ఫేక్ అనే వాళ్ళకి ఒక లెసన్. అంటే మేమేదో వాళ్ళకి ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ వీళ్ళు వివక్షతకు గురిగాయి సంఘ బహిష్కరణ జరగాలని అట్లా కోరుకోవట్లేదు, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. అంటే ఒక జబ్బు ఉందంటే అండి, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఉందని చెప్పాలి, దానికి ట్రీట్మెంట్ అప్పుడే ఇవ్వగలం. ఉన్న క్యాన్సర్ని లేదని చెప్తే పేషెంట్ చచ్చిపోతారు. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తానండి. అంబేద్కర్ గారు ఆ టైంలో ఒక చాలా అద్భుతమైన పాయింట్ వాల్యూమ్ 2లో రాశారు. ఆయన ఏమన్నారంటే, మన వాళ్ళందరూ దేశ భద్రత, దేశ సమగ్రత అనే విషయం వచ్చినప్పుడు పొద్దుగూకులు బార్డర్స్ వైపునే చూస్తారు, కానీ అంతకంటే పెద్ద సమస్య మన దేశంలోనే ఉంది. మన దేశంలో కనుక ఈ కుల వివక్షతలు ఇవన్నీ తీసుకోకపోతే ఇది చాలా పెద్ద ప్రమాదం, ఇది దేశ సమగ్రతకి మొట్టమొదటి ముప్పుగా పరిణమిస్తుంది అని చెప్పేసి ఆయన ఆ రోజే చెప్పారు. ఈరోజు పాలకులు కానివ్వండి, దేశభక్తి, జాతీయవాదం అని మాట్లాడేవాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనకే కొంతమంది మనుషులు కాదు, వాళ్ళు అంటరాని వాళ్ళని బహిష్కరించండి అని చెప్పేసి మాట్లాడుతుంటే జాతీయవాదం ఉన్నట్టా లేదా? మనమంతా ఒకే జాతా లేకపోతే రకరకాల జాతులు? వీళ్ళందరూ ఈ జాతీయవాదం గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కడ పోయారు ఇప్పుడు? కనీసం వెళ్ళిపోయి లేదురా బాబు మీరు ఇట్లా చేయటం తప్పు, అక్కడ చెరువు గట్ట మీద గాంధీ బొమ్మ ఉంది, అల్లూరు సీతారామరాజు బొమ్మ ఉంది, వీరబండి కట్టబ్రహ్మణ బొమ్మ ఉంది, ఆ బొమ్మలు పక్కనే వీళ్ళు పెడతామన్నారు. తప్పేంటి? అంబేద్కర్ బొమ్మ అక్కడ పెట్టేటువంటి స్థాయి ఆయనకి లేదా? ఈ దేశంలో ఆయన రేంజ్ ఏంటి? అక్కడ పెడతామంటే ఇక్కడ కాదు వేరే చోట పెట్టమన్నారు. ఎక్కడ పెట్టమన్నారు? సరే మీరు చెప్పండి ఎక్కడ పెట్టమంటారు అని అడిగితే మురుగు కాలువ గట్టును చూపించారు. అయ్యా అంత పెద్ద నాయకుడిని మురుగు కాలువ గట్టును చూపించడం ఏం న్యాయం అని చెప్పేసి మాట్లాడినప్పుడు అది ఘర్షణ మొదలైంది. అసలు ఇష్యూ అనే లేదని మాట్లాడేటువంటి దుర్మార్గుల్ని నేను ఖండిస్తున్నాను. ముందు అక్కడ 2.5 నెలల నుంచి ఇష్యూ ఉంది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ దళితులు వెలి అనేది ఒక పాయింట్ అయితే, ప్రధానంగా అసలు వివక్ష జరిగింది అంబేద్కర్ గారి మీదే. అంతే కదా, అంబేద్కర్ గారి మీదే వివక్ష జరిగింది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీ మతం ఒక మత గ్రంథం మీరు అనుసరించినా అనుసరించకపోయినా ఎవరు అడగరు. నా మత గ్రంథాన్ని నేను ఫాలో అయినా చదివినా చదివిపోయినా ఎవరు మాట్లాడరు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కనుక మీరు అనుసరించకపోతే లేదా దాన్ని అతిక్రమిస్తే ఇమీడియట్గా మీరు జైల్లో ఉంటారు, జైల్లో వెళ్లాల్సి వస్తుంది. అంతటి మహా విషయాన్ని ఈ భారతదేశం మొత్తం ఎలా నడవాలి అని చెప్పి బిట్ బై బిట్ రాసినటువంటి అంబేద్కర్ గారికి అక్కడ ఊర్లో చోటు లేదంటే అంబేద్కర్ గారి మీద వివక్షత. ఇది ఎక్కడ కుట్ర? ఆయనకి చోటు లేదనే విషయం మీదే కదా వచ్చింది. కనీసం అంబేద్కర్ గారికి చోటు లేని ఈ దేశంలో నేను అంటున్నాను, ఇది అంబేద్కర్ చోటు విషయం కాదండి. ఇది దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద దళిత్స్. అంటే టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ యాక్సెప్టింగ్ ద దళిత్స్, ఈవెన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. ఇంత జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ అమలు చేసేవాళ్ళు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఈరోజు వాళ్ళని కాపాడలేకపోగా తోడుగా ఉండాలని వెళ్ళినటువంటి సాటి దళితులను అరెస్ట్ చేస్తున్నారు. ఇదంతా దుర్మార్గమైంది. ఇదంతా కూడా ఖండిస్తున్నాం. దీని మీద న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. దోషుల్ని ఎంక్వైరీ చేసి శిక్షించేదాకా మాత్రం అది వదలటానికి వీల్లేని విషయం. రైట్. చంద్రశేఖర్ గారు, మీరు స్వయంగా అక్కడికి వెళ్ళొచ్చారు. ఏంటంటే ఇప్పటిదాకా శ్రీపతి రాయ్ గారు చెప్పారు, ఏంటి అక్కడ వాస్తవానికి జరిగింది? ముస్లిం సోదరులకి అందరికీ ఈ ఉపవాస దీక్షలు ముగించి ఈ ఈదుల్ ఫితర్ సందర్భంగా వారికి అందరికీ శుభాకాంక్షలు. రెండో విషయం, మొన్ననే మరణించినటువంటి సి నారాయణ రెడ్డి గారు
ఆయన రచనల్లో ఒక మాట అంటాడు, ఒక దళితుడు అధికారంలో ఉంటే వాడికి దండలేసి దండాలు పెట్టి కాళ్ళు మొక్కేటువంటి ఈ అగ్రవర్ణాలు వీళ్ళందరూ వాడి అధికారంలో లేకపోతే కాలు కింద వేసి చెప్పు కింద వేసేసి రుద్దేసేటువంటి ఈ సమాజం ఏంటిది అని ఎప్పుడో రాసినటువంటి సంగతి చెప్తున్నాను నేను. అయితే దీంట్లో 2 కోణాలని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థికంగా ఉపాధి రూపేణ జీవితం కొనసాగించాల్సినటువంటి అత్యంత ప్రాథమికమైన ఆవశ్యకత దృష్ట్యా పరాధీనమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటిది దళితులు అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మల్లాగా దోపిడీకి గురవుతున్నట్టు వాళ్ళ శ్రమశక్తిని వాళ్ళు ఇచ్చేసి సంపదకు సృష్టిస్తున్నప్పటికీ కూడా అవుతున్న దగ్గర అక్కడ వర్గ దృక్పథంతో ఆ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్లుగా ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఈ దోపిడీ వ్యవస్థలో భాగంగా వచ్చినటువంటి శ్రమ విభజనలో భాగంగా వచ్చినటువంటి ఈ కుల వ్యవస్థ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాన్ని అలాగే కొనసాగిస్తూ ఈ కులాన్ని ఆధారం చేసుకొని అధికార పీఠాలు ఎక్కేటువంటి మన యొక్క ప్రజాస్వామిక మురిగిపోయినటువంటి వాస్తవాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఇక్కడ గరిగపర్రు దగ్గర మనకి కనపడతా ఉన్నాయి. అంటే ఒకవైపున క్యాస్ట్ డిస్క్రిమినేషను, ఒకవైపున క్లాసు ఎక్స్ప్లాయిటేషను, ఈ రెండుకి ప్రత్యక్షమైనటువంటి తార్కాణం గరిగపర్రులో జరుగుతూ ఉన్నది. నేను మనవి తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే ఇటు హైదరాబాద్లో కానీ అటు అమరావతిలో కానీ 125 అడుగులు 130 అడుగులు ఎంత ఎత్తు పెట్టడానికి వీలుంటే అంత ఎత్తు పెట్టేదానికి అంబేద్కర్ పెట్టేసేస్తే సరిపోతుందా? 125 సంవత్సరాలు అంబేద్కర్ గారు ఆయన జయంతి సందర్భంగా అక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ ఆయన ఏదైతే కుల నిర్మూలన కోసంగా జీవితాంతం శ్రమించాడో ఈ కుల నిర్మూలన అనేటువంటిది జరగకుండా ఈ దళితులకి న్యాయం జరగటం అసాధ్యమైనటువంటి విషయం అని చెప్పి ఆయన ఈ కులం మీదనే ఆధారపడి హిందూ మతం ఏడిచింది. ఈ కులం లేకపోతే హిందూ మతమే లేదు. కాబట్టి నేను ఈ మతంలో తెలుసో తెలవకనో నా ఇష్టం లేదు కాబట్టి పుట్టాను, నేను దీంట్లో మరణించడం అనేది మాత్రం నేను తెలిసి జరగదని చెప్పేసి మార్గం వేరే చూసుకున్నాడు అనుకోండి. పాయింట్ అది కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే దళితులకు సంబంధించి నేను నిన్న మీరు అక్కడికి వెళ్ళొచ్చారు కదా, ఇంతకు ముందు ఒక సాయంత్రం 5 గంటల వరకు నేను అక్కడే ఉన్నానండి. అక్కడ 800 మంది దళితులు 2 పేటల్లో ఉన్నారు. 1000 మంది రాజులు అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు 1100-1200 మంది 9 కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన రాజుగారు బలరాం రాజు అనేటువంటి వ్యక్తి వీళ్ళకి ఈ దళితులతోటి మాట్లాడి మీరు ఇక్కడ అంబేద్కర్ ఎన్నికలు జరిగినప్పుడు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే వెళ్ళి, ఎందుకంటే అది రిజర్వ్డ్ స్థానం, అక్కడ సర్పంచి మహిళా ఎస్సీ, ఎంపీటీసీ కూడా ఎస్సీనే. అయితే ఇది జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ విషయంలో మమ్మల్ని లాగ్గాకండి, ఏది దళితులందరూ పోయి మన సర్పంచ్ని మన ఎంపీటీసీని అడిగితే ఈ విషయంలో నుంచి నన్ను లాగ్గాకండి, మీరు ఎట్లనన్నా పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి, అంటే ఒక ఎన్నికైనటువంటి ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ జరుగుతున్నటువంటి అన్యాయానికి కూడా సాలిడారిటీ కనీసం సంఘీభావం తెలియపరిచేదానికి వీళ్ళేనంత లోతుగా ఘాటుగా తీవ్రంగా ఈ కుల వివక్షత ఉన్నదనేటువంటి దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని రొయ్యల చెరువులు, కొబ్బరి తోటలు, అంతా పచ్చదనం పరిడవిల్లేటువంటి ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి దళితుల మీద ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే సాక్షాత్తు అంబేద్కర్ గారి విగ్రహం, నేను మీకు మనవి తెలుసుకుంది ఏంటంటే ఊరి మధ్యలో చెరువు ఉంది. చెరువు అయిన తర్వాత దానికి ఒక కట్ట ఉంటుంది, చెరువుకు ఒక కట్ట ఉంటుంది. ఆ కట్ట మీద గుళ్ళు ఉన్నాయి, ఆంజనేయుల వారికి ఏమేంటి గుళ్ళు ఉన్నాయి. దాని తర్వాత తాండ్ర పాపారాయుడు విగ్రహం మొన్ననే పెట్టారు.
అంతకుముందు గాంధీజీ గారి విగ్రహం ఉన్నది, అంతకుముందు అల్లు సీతారామరాజు గారి విగ్రహం ఉన్నది. అక్కడే అదే ప్లేస్లో అంబేద్కర్ గారి విగ్రహం కూడా పెట్టాలనేటువంటిది. వాళ్ళ సరసన అంబేద్కర్ విగ్రహం పెట్టనీయలేదు. సరసన కాదు, సరసన అంటే వాళ్ళు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఇట్లా మేము కూర్చున్నట్టేమి ఉండవండి, దూరంగానే ఉంటాయి. ఆ చెరువు కట్ట సర్కిల్ ఏదైతే ఉన్నదో ఆ కట్టల మీద పెట్టే దానికోసంగా ప్రయత్నం చేస్తే, ఇప్పుడు అంతకంటే ముందు అక్కడ పంట కాలువలు వెళ్ళేటువంటి మురికి కాలువలు వెళ్ళేటువంటి ఒక పక్కన ఉన్నటువంటి ఒక దగ్గర తీసుకొచ్చేసి దాని ఎత్తుగా ఒకటి పెట్టేసి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేస్తే, ఇక్కడ కాదు అంటే అది మెయిన్ రోడ్డుకి గ్రామం రోడ్డుకి కలిపేటువంటి ఆ సందర్భంలో వస్తే ఇక్కడ కాదు అని చెప్పేసి దాన్ని తీసేసి ఇక్కడ పెడదామని చెప్పారు. ఇక్కడ పెడదామని చెప్పిన తర్వాత అందరికీ గ్రామంలో అందరూ ఆమోదం పొంది అందరికీ అగ్రిమెంట్ అయిపోయి విగ్రహాన్ని సేకరించుకొని అసలు ఏప్రిల్ 14వ తారీఖున పెట్టాలనుకుంటే అప్పటికి డబ్బులు జమగాక ఈ విగ్రహాన్ని సేకరించుకోవడం కుదరక 23వ తారీఖు వాయిదా వేసుకొని 23వ తారీఖు నాడు తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది. పెడితే మా పర్మిషన్ లేకుండా, మేము చెప్పకుండా, మా అనుమతి లేకుండా మీరు ఇక్కడ పెడతారా అని చెప్పేసి అది ఆ విగ్రహాన్ని అలాగే తీసుకొని వెళ్ళి అక్కడ పాత పంచాయతీ ఆఫీసులో అక్కడ పెట్టేసేయడం జరిగింది. పంచాయతీ ఆఫీసులో పెట్టేయడం జరిగినప్పుడు న్యాచురల్గా సెంటిమెంట్స్ సెట్ అవుతాయి. అది అంబేద్కర్ గారి విగ్రహం కానీ లేకపోతే ఇంకెవరి విగ్రహం అయినా సరే దానికి సంబంధించినటువంటి కోరుకునేటువంటి వ్యక్తులు వాళ్ళకి అనుమతి లేకుండా, వాళ్ళకి తెలవకుండా తీసుకుపోయి ఒక గౌరవనీయమైనటువంటి ఒక మహనీయులైనటువంటి చరిత్ర పురుషుల యొక్క విగ్రహాలని ఈ విధంగా తీసేయడం అనేటువంటిది దానంతటా అదే ఒక నేరం, ఒక ఘోరం, చట్టం ప్రకారంగా శిక్షించవలసినటువంటి అంశం. దీని మీద ఇది ఇట్లా ఎందుకు జరుగుతున్నది, ఇట్లా జరగడానికి వీల్లేదు కదా అని చెప్పేసి ఆ దళితులు సర్పంచ్ దగ్గరికి పోతే చేతులు ఎత్తేసేయడం జరిగింది, ఎంపీటీసీ దగ్గరికి పోతే చేతులు ఎత్తేసేయడం జరిగింది. ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? అంతవరకు నేను మీకు మనవి చేస్తున్నది ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా చాలా ప్రోగ్రెసివ్, 200 years నుంచి ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, అందరూ చదువుకున్నోళ్ళు కాదు. మీకు నేను మనవి చేస్తున్నా, ఆ 800 కుటుంబాల్లో దాదాపుగా 100 మంది సౌదీ అరేబియాలో ఇళ్లలో పనిచేసుకోవడానికి వెళ్ళినటువంటి మహిళలు ఉన్నారు. అంత వెనకబడినటువంటిది, పూర్తిగా జీవనాధారం ఏమీ లేనటువంటి వాళ్ళు. నేను వెళ్ళి చూశాను, రోడ్లు లేవు, మంచినీళ్ళ ట్యాపులు లేవు, అన్నిటికీ గ్రామం ఇచ్చేటువంటి పెత్తందారుల మీద ఆధారపడి జీవితం కొనసాగిస్తున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఈ రోజున అక్కడ ఉన్నది. ఈ పరిస్థితుల్లో నేను డిప్యూటీ కలెక్టర్ గారిని, తర్వాత ఎంఆర్ఓ గారిని, వాళ్ళని కూడా మేము కలవడం జరిగింది. మేము వెళ్ళినప్పుడు మీరు ఎందుకు రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అక్కడ ఒక నలుగురిని, ఇక్కడ ఒక నలుగురిని పెట్టి రాజీ చేసి పీస్ కమిటీ ఒకటి ఫారం చేసి ఆ పీస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ శాంతి సామరస్యాలను కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. నేను వారితో చెప్పాము, మేము మాట్లాడామండి, మేము వారితో మాట్లాడాము. ముందు ఎవరైతే పర్పెట్రేటర్స్ ఆఫ్ ది క్రైమ్ ఉన్నారో, బలరామరాజు గారు ఎవరైతే ఉన్నారో అతన్ని మీరు అరెస్ట్ చేసి సిచ్యువేషన్ కంట్రోల్లోకి తీసుకురావడం సాధ్యమవుతుంది అని చెప్పడం జరిగింది. ఆయన దానికి ఒప్పుకోక మేము గవర్నమెంట్ తరఫున మేము చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాం, హైకోర్టు ఇక్కడ స్టే ఆర్డర్ ఇచ్చింది, ఏది ఇక్కడ విగ్రహాలు పెట్టొద్దని పనికిమాలినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ప్రభుత్వం ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క యాక్ట్ని సమర్థించుకునేటువంటి దూరంలో లేనిపోయినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటి కూడా చెప్పడం ఏదైతే ఉందో ఇది పరోక్షంగా ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వానికి తెలవదా? 2 నెలల నుంచి జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి తెలవదా? అక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం, ఎంపీ బీజేపీ, వాళ్ళిద్దరికి తెలవకుండానే జరుగుతుంది. అది అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళిద్దరూ రాజులే, ఎంపీ గారు రాజే, ఎమ్మెల్యే గారు రాజే, అందరూ రాజులే. అక్కడ ఈ నేరం చేసినటువంటి వాళ్ళు రాజులే. ఇదంతా తెలవకుండా చూస్తూ ఊరుకున్నారా? కాబట్టి పాయింట్ ఏంటంటే గవర్నమెంటు బలవంతుణ్ణి శిక్షించేదానికి భయపడుతున్నది, బలహీనంగా వ్యవహరిస్తున్నది. బలహీనులైనటువంటి దళితుల మీద అట్రాసిటీ చేస్తే చూసి చూడనట్టుగా, తెలిసి తెలియనట్టుగా, ఏదో చేస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ఒక్క విషయం అండి, దీనికి వ్యతిరేకంగా 29వ తారీఖు నాడు రేపు లేదు ఎల్లుండి మా పార్టీ తరఫున, దళిత హక్కుల పోరాట సమితి తరఫున కలిసి వచ్చేటువంటి మిగతా శక్తులన్నింటినీ కలుపుకొని అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల యొక్క దిగ్బంధనం చేయాలని చెప్పేసి మేము నిర్ణయం చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించాల్సిన అంశాలని కోరుతా ఉన్నాం.
జయలక్ష్మి గారు చెప్పండి, ఈరోజు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఒక రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ గారిని మేము పెట్టాము, దళితుల పట్ల మా చిత్తశుద్ధి ఇది అని చెప్పి చాలా మీరు గొప్పగా చెప్తా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే కూడా మీ పార్టీకి సంబంధించే ఎంపీ అనుకుంటా ఉన్నారు, మీ మిత్రులకు సంబంధించి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు అక్కడే ఉన్నారు. అక్కడ ఏం జరిగింది చూస్తూ ఉన్నారు. ఏంటి దళితుల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? దళితుల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న అంటే ఒక రాష్ట్రపతిగా దళితుడిని పెట్టేసి లేదంటే అంబేద్కర్ బొమ్మను పెట్టేసి ఇంకొక చోట ఎక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి గ్రామ స్థాయిలో ఇంత వివక్ష జరుగుతూ ఉంటే చూసి చూడనట్లు ఊరుకోవడం అది చిత్తశుద్ధి అనిపించుకుంటుంది. చూసి చూడనట్టు ఊరుకోవడానికి అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఉంది. మనము అంత తొందరపడి ఒక డిసిషన్ కూడా రావద్దు. కానీ ఒకటి విషయం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ దేశంలో ఒక వ్యవస్థకి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల పురుషుడైనటువంటి రాజ్యాంగ నిర్మాతకు ఒక కులాన్ని ఆపాదించడం కంటే కూడా వారికి ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని అందరూ కూడా స్పందించాల్సిన విషయము. అంబేద్కర్ గారి విషయంలో ఏ పార్టీలు కూడా రాజీ కావు. ఎందుకంటే ఇక్కడ అందరూ రాజీ పడ్డట్టే కనిపిస్తున్నారు కదా. ఇక్కడ అందరూ అన్ని పార్టీలు కూడా ఇక్కడ రాజీ పడ్డట్టే, అన్ని పార్టీలు అంటే సారీ అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీ రెండు అందరూ కూడా రాజీ పడ్డట్టే లేదండి. అలాంటివి ఏం జరగలేదు. యంత్రాంగం పూర్తిగా స్పందించింది. పరిస్థితులు అన్ని కూడా అదుపులోనే ఉన్నాయి, ఇంకా చెయ్యి దాటలేదు. మన చర్చ పరిస్థితి అక్కడ శాంతి భద్రతల అదుపుకు సంబంధించి జరిగిన సంఘటనని ఎవరు కూడా సమర్థించారు. ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థించదు. జరిగిన సంఘటనని రాజ్యాంగ నిర్మాతకు జరిగిన అవమానంగానే గుర్తించాల్సిన అవసరం ప్రతి వాళ్ళకు ఉంది, ప్రతి పౌరుడికి ఉంది. ఒక దళితులకే కాకుండా మన దేశ పౌరులకు అందరికీ కూడా సామాజిక బాధ్యత అది. రాజ్యాంగ నిర్మాత పట్ల గౌరవం ఉండాలి. రాజ్యాంగ నిర్మాతకు ఆ విధమైన ఏదైతే ట్రీట్మెంట్ ఇవ్వడం, అక్కడ ఉన్న వాళ్ళ చిత్తశుద్ధిని మనం అక్కడ శంకిస్తూ ఉన్నాము. అదొకటే. కానీ వేరే రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి అలాంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదండి. ఇవాళ పార్లమెంట్లో 100 మంది ఎంపీలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి దళితులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. అదేవిధంగా ఒక రాష్ట్రపతి కూడా జరుగుతున్న సంఘటనలు చూడాలి. అంటే గాంధీ, అల్లూరి సీతారామరాజు, లేదంటే తాండ్ర పాపారాయుడు, కట్ట బ్రహ్మయ్య వీళ్ళ విగ్రహాల పక్కన కనీసం ఒక అంబేద్కర్ విగ్రహాన్ని మనం పెట్టుకోలేని పరిస్థితి, 800 మందిని గ్రామ బహిష్కరణ చేసిన పరిస్థితి ఉంటే రాష్ట్రపతి ఉంటే ఏంటి, లేకపోతే ఎమ్మెల్యేలు ఉంటే ఏంటి, ఎంపీలు ఉంటే ఏంటి, ఇంకా ఎవరుంటే ఏంటి చెప్పండి. అక్కడ సన్నివేశం అది కాదు కదా, సన్నివేశం వేరే ఉంది, అక్కడ జరుగుతున్న పరిణామాలు వేరే. ఇవాళ కూడా మీరు చూసారు, ఇందాక వెళ్ళొచ్చారు. కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా స్పందించింది ఈ విషయంలో. ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎస్సీ కమిషన్ సభ్యులు రాములన్న ఈ రోజే వెళ్ళారు, అక్కడ కనిపిస్తాం. మనం ఇందాక క్లిప్పింగ్ లో కూడా చూసాము, బయటలో చూసాము. వారి స్టేట్మెంట్ కూడా డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి, ఎవరైతే ఖచ్చితంగా తీసుకుంటారు. రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ జరిగిన సంఘటనని సమర్థించారు. రాజ్యాంగ నిర్మాత పట్ల జరిగిన అవమానాన్ని వీళ్ళందరూ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. యంత్రాంగం కూడా గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. అక్కడ మా మిత్రులు ఉన్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఏమీ వివక్షత ఉండదు, దళితుల పక్షపాతిగానే ఉంటాము, వారికి అండగా ఉంటామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా అదే విధమైన స్టేట్మెంట్తోనే, అదే విధమైన స్టాండ్తోనే ఉంది. కాకపోతే స్పందిస్తున్నారు వేరే, అక్కడ రాజకీయ కారణాలు వేరువేరుగా కనపడుతున్నాయి రోజు రోజుకు డెవలప్మెంట్. ఎందుకంటే అంబేద్కర్ బొమ్మ, ఇప్పుడు దళితులను మేము దళిత అభ్యర్థిని పెట్టినందుకు ఆ విషయాన్ని బాగా ఎలివేట్ చేసి దాన్ని ప్రచారం చేసుకునే విషయానికి కొన్ని రాజకీయ పార్టీలు వాటిని అవకాశంగా తీసుకొని వాటిని ఇంకా ప్రోత్సహించడం జరుగుతుంది. సంఘటన జరిగింది నిజమా కాదా జయలక్ష్మి గారు? సంఘటన జరిగింది కదా, అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టనీయకపోవడం అనేది నిజమా కాదా? నిజమే కదా. ఇక్కడ కొన్ని అంశాలు ఇందాక బ్రదర్ అన్న చెప్పారు, కోర్టు స్టే ఉందని అన్నారు. అది కోర్టు స్టే ఏ విధంగా ఉన్నదనేది కూడా పరిశీలించాల్సిన అంశము. రాజ్యాంగ నిర్మాతకి ఇంకా మంచి స్థలం ఇచ్చేవాళ్ళేమో, ఒకవేళ కోర్టు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వారికి ఇంకా పెద్ద మంచి గౌరవం ఇచ్చేవాళ్ళేమో, మధ్యలో ఊరి మధ్యలో పెట్టడమో, లేకపోతే ఈ విగ్రహాలన్నిటికంటే కూడా ముందు వరుసలో పెట్టేది ఏమన్నా తీసుకుంటుందేమో. కానీ అంతవరకు కూడా వెయిట్ చేయలేదు కదా. రైట్. ఎవరైతే అగ్రవర్ణాల మీద దాడి జరుగుతుంది, అగ్రవర్ణాలు అందరు కలిసి వాళ్ళని బహిష్కరించారు, గ్రామ బహిష్కరణ అనేది, అది దాన్ని ఖండించాల్సిన దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. గ్రామస్తురాలే చెప్పింది కదండి, ఒకవేళ ఎవరైనా గ్రామంలో కనిపిస్తే దళితులని వాళ్ళని గ్రామ బహిష్కరణ చేయడాన్ని కూడా ఖండించాల్సిన విషయము. అదే విధంగా రాజ్యాంగ నిర్మాత పట్ల జరిగినటువంటి అవమానాన్ని కూడా ఖండించాల్సిన విషయం. దీంట్లో ఎవరు కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఖండించాల్సిన విషయం అని అంటే సరిపోద్దా, చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏంటంటే నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 70 ఏళ్ళు గడిచిపోయినాక కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సాంఘిక బహిష్కరణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనికి అంతా కారణం ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క పాలసీలోనే భాగం అది. వాళ్ళ ఆ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అవలంబిస్తున్నటువంటి ద్వంద్వనీతి అది. గతంలో ఏంటంటే మాదిగలను వాడుకొని మాదిగలకు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఇవాళ మాలలను దగ్గర తీసి మాలలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దీని వెనుక మనం ఎవరినో తప్పుపట్టే బదులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ను పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడునే మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ పాలసీ అది. అధికారంలోకి రాగానే దాడులు చేయటం అనేది దానికి ఆనవాయితీ. ఆ విధంగా కారంజడ్లో జరిగిన సంఘటన కానీ గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ అధికారంకి వచ్చేంత వరకు ఒక రీతిగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రీతిగా వ్యవహరించడం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజము. అదేవిధంగా ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏంటంటే దాని యొక్క ఉద్దేశమే అది. పైకి నోరుతోని మాట్లాడి నొసుడితోని వెక్కిరించడం అనేది నొసుడితో వెక్కిరించినట్టు రాష్ట్రపతి పెట్టేది రబ్బర్ స్టాంప్ మోడీని దిగి ఎస్సీని ప్రైమ్ మినిస్టర్ చేస్తే అప్పుడు మీ చిత్తశుద్ధిని ఏమన్నా మనం గౌరవించవచ్చు. కానీ మీరేదో రబ్బర్ స్టాంప్ని పట్టుకొని అదేదో చాలా గొప్ప అన్నట్టు ఇవన్నీ ఎందుకమ్మా మాట్లాడటము. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు 70 సంవత్సరాలు గడిచినాక కూడా మేము సాంఘిక బహిష్కరణకు గురవుతున్నారంటే సిగ్గుతోని తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేశ పాలకులు కానీ రాష్ట్ర పాలకులు కానీ. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏం మాట్లాడినా మీరు ఏం ఖండించినా అది చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ముందు ఆ నిందితులను అరెస్ట్ చేయండి. ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే హస్తం ఉంది, ఈ ప్రభుత్వం యొక్క హస్తం ఉంది. వాళ్ళకు వ్యతిరేకంగా ఏంటంటే చర్య తీసుకునేటువంటి దమ్ము ధైర్యము ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి రుజువు చేసుకోమని చెప్పండి. ఏమీ లేకుండా ఊరికనే మేము ఖండిస్తాము, మా పార్టీకి ఏంటంటే బీసీ ఎస్సీల పట్ల చాలా మక్కువ ఉంది, మేము రాష్ట్రపతి క్యాండిడేట్ పెట్టినాము, లేదా ఏంటంటే ఆయన ఏంటంటే మేము మంత్రి పదవులు ఇచ్చినాము, ఇవన్నీ చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేసినప్పుడే వాళ్ళకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. రైట్. శివరామరాజు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శివరామరాజు గారు చెప్పండి, ఈరోజు గరగపర్లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళనకరంగా మారింది. 800 మంది దళిత కుటుంబాలను వెలివేశారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఊరి మధ్యలో పెట్టుకోలేని పరిస్థితి ఆ ఊర్లో నెలకొని ఉంది అని అంటున్నారు. ఏంటి చెప్పండి అండి, ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? 2 నెలలుగా ఇది జరుగుతూ ఉన్నా కానీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు? ఇది ఏప్రిల్ 23వ తారీఖున మన అజీంపేటకు సంబంధించిన వ్యక్తులు మిడ్-నైట్ 1:00 అంబేద్కర్ విగ్రహం ఆ గ్రామంలో మధ్యలో పెట్టడం జరిగింది. ఆ టైంలో అక్కడ కొంతమంది అపోజ్ చేయడంతో అధికారులు సామరస్యంగా మార్నింగ్ పెడదామన్న ఉద్దేశంతో అది పంచాయతీ భవనంలో పెట్టడం జరిగింది. మరుసటి రోజు ఇతర ప్రాంతాల నుంచి అందరూ కూడా ఫోర్స్ఫుల్ గా వచ్చి ఆ గ్రామం మధ్యలో పెట్టారు. ఆ గ్రామంలో గ్రామస్తులందరూ కూడా అంబేద్కర్ గారి మీద గౌరవంతో దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినందుకు ఎవరికి ఇబ్బంది లేదు. అక్కడ డిస్కషన్స్ లో విగ్రహం పెట్టినప్పుడు మిగిలిన వర్గాలని మిగిలిన కులాలని ఇక్కడ విగ్రహం పెట్టిన సందర్భంలో కొంతమంది సంతోషాలతో కొంచెం ఆ విధంగా కొంచెం ఎక్కువ మాట్లాడటంతో అక్కడ ఆ మిగిలిన కులాలు కొంచెం హర్ట్ అవటం జరిగింది. ఆ పరిణామంలో కులాల మధ్యన కొంచెం. కానీ శివరామరాజు గారు ఈరోజు ఆ చెరువు గట్టు మీద అంబేద్కర్ విగ్రహం పెట్టడంలో ఎవరికి అభ్యంతరం లేదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? గ్రామస్తులందరూ కూడా ఈ రోజు అక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారంటారా? విగ్రహం పెట్టడానికి సిద్ధంగానే ఉన్నారండి. అంబేద్కర్ గారిని ఎవరు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు ఈ రోజు 800 మందిని వెలివేసిన వీళ్ళ పరిస్థితి ఏంటి? వెలివేసిన పరిస్థితి అటువంటిది అసలు జరగలేదమ్మా. ఎందుకంటే మా ప్రాంతంలో అందరికీ 2 కోట్ల పని ఉంటుంది. ఎవరు కూడా అందులో క్షత్రియ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ మధ్య ఇప్పుడు గ్యాప్ రాదు. అందరూ కూడా ఎవరైనా ఆకలితో ఇబ్బందులు ఉన్నా కానీ అంటే మీ ఆ గ్రామస్తులే స్వయంగా వచ్చి చెప్తా ఉన్నారు, ఎవరైనా మా కులం వాళ్ళు కనిపిస్తే 10,000 జరిమానా విధించాలి అని చెప్పి చెప్తా ఉన్నారు అని గ్రామస్తులే స్వయంగా చెప్తున్నారు కదా శివరామరాజు గారు. అవన్నీ వాస్తవం కాదమ్మా. అవన్నీ వాస్తవానికి విరుద్ధంగా జరిగింది.
2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. అక్కడ విగ్రహం పెట్టిన సందర్భంలో కొన్ని వర్గాలని వాళ్ళు దూషించడం జరిగింది. వాళ్ళు కొన్ని అట్టయి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని పిలిచి కొన్ని గ్యాప్లు అయితే జరిగిన మాట వాస్తవం. కానీ శివరామరాజు గారు ఇప్పటి వరకు ఈ సంఘటనకి బాధ్యులైన వాళ్ళని ఎవరినన్నా అరెస్టులు చేశారా? మొన్నే ఎల్చింది కూడా రిప్రజెంటేషన్ 1 వీక్ బ్యాక్ కలెక్టర్ గారికి కుల వివక్ష జరిగిందని కలెక్టర్ 2 నెలలుగా మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక గ్రామంలో ఈ సంఘటన జరుగుతూ ఉంటే ఒక వారం క్రితమే మీకు రిప్రజెంటేషన్ అందిందా ఇక్కడ కుల వివక్షకి జరిగిన సంఘటనలు జరుగుతున్నాయని? నాకు కాదమ్మా, కలెక్టర్ గారికి వారం క్రితమే రిప్రజెంటేషన్ ఇచ్చారు కుల వివక్ష జరిగింది అని. కలెక్టర్ గారు వెంటనే దీని మీద ఎస్ఐ గారిని, ఎంఆర్ఓ గారిని, ఎంపీఓ గారిని పంపించి దాని మీద సమగ్రంగా దర్యాప్తు చేయమని అడిగారు. ఆ దర్యాప్తు చేసినప్పుడు ఎట్లా కుల వివక్ష జరగలేదనేది ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతమంది వర్గాలు ఇన్వాల్వ్ అయి దీన్ని కుల వివక్ష జరిగిందని చెప్పి వాళ్ళందరినీ కూడా ఎక్కువ రేట్ చేయడం, తర్వాత కొన్ని ఛానల్స్ ముందుకు వచ్చి దీని ఇష్యూని బర్నింగ్ ఇష్యూ చేయడం, తర్వాత ఎవరికి వాళ్ళు వచ్చి ఇష్యూని ఎవరికి వాళ్ళు షార్ట్అవుట్ చేస్తాను సామరస్యంగా తెలుగుదేశం ఎంపీపీ వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఎమ్మెల్యే గారు మీరు ఫోన్ లైన్ లోనే ఉండండి, మన సూర్యప్రకాష్ గారు మీతో మాట్లాడతారు. చెప్పండి. ఎమ్మెల్యే గారు, ఆ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మీరే బాధ్యులు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆ నియోజకవర్గానికి మీరు రాజులు, మీ ఆధిపత్యంలోనే అధికారులందరూ ఉంటారు. అటువంటి అప్పుడు ఈ జరిగిన సంఘటనకు మీరు బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉందా లేదా? మీరు ఏ రకంగా బాధ్యత తీసుకుంటారు? నాకు కూడా ఒక ప్రశ్నకి ఇవ్వండి మేడం. ఎమ్మెల్యే గారు, అక్కడ కెమెరా ఎందుకు పెట్టారండి? సీసీ కెమెరా ఏ పల్లిలోనూ సీసీ కెమెరాలు, మీ నియోజకవర్గంలో ఎన్ని ఊళ్ళల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి? ఏమి జరగనప్పుడు అక్కడ సీసీ కెమెరా పెట్టాల్సినంత ఆగత్యం ఏమొచ్చింది? మీరు లేదని చెప్పడానికి అక్కడ కెమెరాకి ఉన్నటువంటి లింక్ ఏంటి చెప్పండి. ఏమన్నా ఉందా సంబంధం? అసలు బాధితులకు రక్షణ కల్పించేది పోయి ఎవరైతే బాధలు పెడుతున్నారో, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు ఎంపీగా అదేవిధంగా ఎమ్మెల్యేగా మీరు రక్షణ కల్పిస్తున్నారు. అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. రైట్. శివరామరాజు గారు చెప్పండి. అదే ఈరోజు బాధితులకి రక్షణ కల్పించాల్సింది పోయి ఎవరైతే ఈ సంఘటనలకి పాల్పడ్డారో వారిని మీరు రక్షిస్తున్నారు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ అంబేద్కర్ గ్రామంలో సీసీ కెమెరా కూడా పెట్టారు, దాని అవసరం ఏముంది అని చెప్పి అడుగుతా ఉన్నారు. దీన్ని మీరేమంటారు? అదేవిధంగా అక్కడ ఎంపీపీ కూడా వీళ్ళు ఫస్ట్ దళితులందరూ కూడా ఈ సంఘటన జరగగానే ఎంపీటీసీ దగ్గరికి వెళ్తే నా దగ్గరికి రావద్దు అని చెప్పి ఆయన చేతులు ఎత్తేశారు. స్వయంగా ఆయనే చెప్తా ఉన్నారు ఇక్కడ అన్యాయం జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీపీనే పేర్కొన్నారు ఇక్కడ మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి. దాన్ని మీరేమంటారు? సీసీ కెమెరాలు గ్రామాల్లో సేఫ్టీ గురించి అన్ని గ్రామాల్లోని సీసీ కెమెరాలు పెడుతున్నాము. అందులో ఈ ఒక్క ఊర్లో ఇప్పుడు పెట్టేసి అన్నిటిలో తర్వాత పెడతామని చెప్తారా? సీసీ కెమెరాలు పెడుతున్నాం. అందులో భాగంగానే సీసీ కెమెరాలు పెట్టారు తప్ప ఎవరు నిఘా కింద కరగపరలో మాత్రం దొరికింది అవకాశం పెట్టడానికి. ఆ సీసీ కెమెరా తొలగించడం జరిగింది. అట్లాగే ఏదైతే మీరు రక్షణ కల్పించాలి, మీరు రక్షణ కల్పించట్లేదు అంటున్నారు, కానీ నేను ప్రజాప్రతినిధిగా నియోజకవర్గం ప్రజలందరూ కూడా నాకు ఆస్తులు నా ఎమ్మెల్యే గారు మీ ముఖ్యమంత్రి గారే ఒకసారి ఎస్సీలో ఎవడ పుట్టాలని కోరుకుంటాడని చెప్పినటువంటి మహానుభావుడి పాలనలో ఉన్నారు మీరంతా. మీరేం మాట్లాడతారు? ఆయనే అన్నాడు ఎస్సీలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని పబ్లిక్ లో. అభిలాషతోటి మేము సామరస్యంగా పరిష్కారం చేయాలని వారంలో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరికి వాళ్ళు స్వార్థంతో దీన్ని ఇష్యూని బర్న్ చేసి ఇప్పుడు ఇష్యూ శివరామరాజు గారు ఒకటే విషయం ఆ చెరువు కట్టు మీద అంబేద్కర్ గారి విగ్రహం పెడతారా లేదా? మరి ముందే పెట్టి గొడవ ఉండేది. రైట్. థ్యాంక్ యూ శివరామరాజు గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. సతీష్ గారు చెప్పండి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు మీరు చూశారు, చెప్పండి. ఈ అంటరానితనం అనే అంశాలను పార్టీలకు లింకుతున్న జరగవు. ఇవన్నీ ఒక గ్రామంలో ఒక సంఘటన జరిగిందంటే పార్టీలన్నీ దాంట్లో ఉన్న సభ్యులందరూ ఒకటే అవుతారు. కాంగ్రెస్ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ, కమ్యూనిస్ట్ అన్నా ఉండని, ఏ పార్టీలోనే ఉండని. నేను
నేను ఖమ్మం జిల్లా మీరు ఎక్కడ ఒక ఊర్లో నేను ఒక దళిత ఉద్యమకారుని మేడం. తెలుగుదేశం పార్టీ నాయకుడి కన్నా ముందు దళిత ఉద్యమకారుని మేడం. నేను ఒక 20 సంవత్సరాలు దండోరా ఉద్యమంలో ఉన్న అంటరాంతరానికి చాలా వ్యతిరేకంగా పోరాటం చేసినాను మేడం. నేను ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గంలో ఊరూరు తిరిగినా మేడం. నేను దండోరా ఉద్యమంలోకి ట్రాక్టర్లు ఎక్కి వస్తుంటే ట్రాక్టర్లకు దండోరా మీటింగ్ పోతున్నారా మీరు అని చెప్పేసి అని కూలిపారికి వీళ్ళు ఖమ్మంలో ఉన్నారు మేడం వాళ్ళ కమ్యూనిస్ట్ నాయకులు. ఎందుకంటే కులం ప్రతి దగ్గర ఉంది, అంటరాంతరం ప్రతి దగ్గర ఉంది. ఇది వినండి, తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేవరకల్లా మేము చంద్రబాబు నాయుడు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసింది మేమే. ఈరోజు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి అదే రకంగా చట్టాలను రూపొందించి 24 గంటల్లో సతీష్ గారు ఇవన్నీ మీరే చేశారు. అంబేద్కర్ కి 125 అడుగుల విగ్రహాన్ని కూడా మీరే స్టార్ట్ చేస్తున్నారు. అవన్నీ మేము ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ మీ ఎమ్మెల్యే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట జరుగుతున్న దీనికి సమాధానం ఏంటి? ఖచ్చితంగా ఒకటి మేడం, అంబేద్కర్ గారికి ఒక విశిష్టమైన గౌరవాన్ని వాస్తవానికి సరే అది మేము చెప్పుకోవడం బాగుండదు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన 125 ఫీట్ల విగ్రహాన్ని పెడతానని చెప్పారు. అమరావతి మధ్యలో అదేవిధంగా కేసీఆర్ గారు కూడా అన్నారు, నేను ఒక అంబేద్కరిస్ట్గా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్తో చదువుకుని ఈరోజు ఇక్కడ మేము నిలబడి మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి ప్రధానమైన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే, ఇంకెవరు కూడా కాదు. ఇది మాత్రం వాస్తవం. ఇంకొకటి, ఈరోజు చట్టాల విషయానికి వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు చేస్తుంటారు. ఆఫ్టర్ ఈ శివరామరాజు అనేట ఆయన ఆ గ్రామంలో ఉన్న ఆయన చిన్న గ్రామ లీడర్, ఆయన గ్రామ ఇప్పుడు అతని విషయానికి ఎమ్మెల్యే కాదు ఇంకా బలరామకృష్ణరాజు కదా సార్, ఆయన గ్రామ లీడర్. ఆయనకు ఒత్తాసుగా ఆడ ఉన్న బీసీ కులాలు, ఎస్సీ కులాల విషయానికి వచ్చే వరకు మిగతా బీసీ కులాలు అన్ని కులాలు ఒక సైడ్ అవుతాయి. కరెక్ట్, ఒక సైడ్ అయిపోయి ఎస్సీ కులాలు ఇంకా ఏమైనా ఉండని ఓటు రాజకీయం ఏమైనా ఉండుకొని ఇక దళితులు ఈ విధంగా తయారైన దేవాలయాలకు ప్రాక్టికల్ గా మహబూబ్ నగర్ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఆలయ ప్రవేశానికి వెళ్ళిన దళితుల కల్లా ఆలయం మాట మైలబడిపోయిందని చెప్పేసి సున్నం వేసి రంగులేసి నిజానికి పార్టీలకు మనం వీటిని లింక్ పెట్టవలసిన పని లేదు. సరే ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, కానీ నేను ఏమంటున్నానంటే ఈ అస్పృశ్యత విషయానికి వచ్చేప్పుడు ఒకటేస్తారు అందరు, ఒకటే పోయి దళిత వర్గాలు ఒక గాడి కట్టేస్తుంటారు, మిగతా వర్గాలన్నీ కూడా ఒకదారు. కనుక నేనేమంటున్నానంటే అంబేద్కర్ గారి ఐడియాలజీ కానీ ఒక సామాజిక చైతన్యమే కానీ ఒక మార్పునే కానీ దళితులు ఒక్కటే కోరుకుంటే కుదరదు. అన్ని వర్గాల్లో అన్ని వర్గాల్లో కూడా నేనేమంటున్నాను, అన్ని వర్గాల్లో కూడా ఖచ్చితంగా సామాజికమైన స్థిరాన్ని రావాలా. ఈ రోజు అంబేద్కర్ గారిని ఒక మాట చెప్తాను మేడం అన్న, ఒక్క మాట, 125 అడుగుల విగ్రహాన్ని పెడుతున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ ఊర్లో అంబేద్కర్ విగ్రహాన్ని మన ఆ చెరువు గట్టు పైన పెట్టడానికి అడ్డమేందుకు పోతే తెలుగుదేశం? అసలు అది గ్రామ రాజకీయాలు, గ్రామంలో పార్టీలు ఒక్క మాటకు మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు 125 అడుగుల విగ్రహం పెట్టిన ఆయన ఇక్కడ ఎందుకు వద్దంటారు? అవి గ్రామ రాజకీయాలు అంటున్నారు. గ్రామ రాజకీయాలు మారకుండా దేశ రాజకీయాలు మారతాయా? గ్రామం నుంచే కదా అది స్టార్ట్ అయ్యేది. వివక్ష అనేది గ్రామం నుంచే కదా, తొలగాల్సింది కూడా గ్రామం నుంచే కదా. ఒక గ్రామంలో మీరు వివక్షని తొలగించలేని వాళ్ళు దేశం మొత్తం మీద మీరు తొలగించగలరా? లేకుంటే 125 అడుగుల విగ్రహం పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం? ఒక 20-25 సంవత్సరాలకు మేము అబ్జర్వ్ చేస్తుంటే ఈ అస్పృశ్యత మీద రకరకాల ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు గ్రామాల్లో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి 2 నెలల నుంచి ఆ గ్రామంలో జరుగుతున్న సంఘటనలు ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదంట. ఈ రోజు వాస్తవానికి అది ఇంకా కూడా గూడు కట్టుకునే ఉండేది. ఈరోజు సంఘాలకు తెలిసి సంఘాల గ్రామాల్లోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు దాడులు చేసే కాడికి పోయిన తర్వాత ఇది బస్పీపట్నం బయటికి వెళ్ళింది. అంటే ఈ రోజు ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మీరే అన్నారు ఇప్పుడు ఇంకొక మాట, నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, నేను ఒక అధికార ప్రతినిధిగా ఉన్నాను,
నేను ఒక రెడ్డి రాజకీయ నడుపుతాను, లేకపోతే ఒక రాజు నడిపినట్టు నడుపుతానంటే కూడా నా వల్ల కాదు. నా దగ్గర మాకు కూడా ప్రతి అడుగున రకరకాల అస్పృశ్యత అనేది ఉంటుంది, సమస్య లేదు. నేను దాన్ని నేను దాన్ని సమర్థించాను. సతీష్ గారు అస్పృశ్యత ఉంటది కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. ఒక సామాజిక చైతన్యం అనేది తీసుకురావాలి అన్ని వర్గాలతో. మేడం ఈరోజు దళిత వర్గాలు గంటలు మాట్లాడతాం అంబేద్కర్ గురించి, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాం, కానీ ఇతర వర్గాలకు ఆ యొక్క స్పృహ లేదు. ఇప్పుడు ఇక్కడ ఆ స్పృహ లేనటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఎంత మొత్తుకున్నా కూడా లాభమే ఉంది అంటే వాళ్ళు మాట్లాడతారా బాబు అని చెప్పేసి మేము చైతన్యవంతమయ్యే కొద్దీ మమ్మల్ని అనదగొక్కాలనే చూస్తుంటారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా జవాబు చెప్ప ముఖ్యమంత్రికి బాధ్యత ఉందా లేదా? 2 నెలల నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైతే ముఖ్య కూడలిలో పెట్టనీయకుండా ఎవరు అడ్డుపడ్డా కూడా ఖచ్చితంగా చట్టపరంగా చట్టాలు ఎవరు మాకు చుట్టాలు ఖచ్చితంగా సమస్య లేదు, ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా పెట్టిస్తాం. అలా జరగాలని కోరుకుంటున్నాం. అయితే నేనేమంటున్నానంటే సతీష్ గారు సామాజికంగా మార్పు రావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది అందరూ కూడా మాట్లాడేది, రిఫార్మర్స్ అందరూ మాట్లాడుతున్నది అది. సమాజంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక రాజ్యం అనేది ఉంది, రాజ్యం అనేది ఉంటుంది, రాజ్యాంగం అనేది ఉంటుంది, ప్రభుత్వం యంత్రాంగం అనేది ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత కాదా అది? ఇన్ని రోజులు ఇప్పుడు అదేదో ఊర్లో సమస్య కావచ్చు అక్కడ, కానీ ఇంత పెద్ద విషయంగా అవుతున్నప్పటికైనా సరే ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి దాన్ని పరిష్కారం చేసే మార్గంలో ఎక్కడ ఇప్పటిదాకా నిన్న మేము పర్హాప్స్ నేనే ఫస్ట్ 10 టీవీలో వాళ్ళు బయటికి తీశారు. దానిలో చర్చ పెట్టిన తర్వాత దానిలోనే నక్కా ఆనందబాబు గారిని, జూపూడి ప్రభాకరరావు గారిని వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మార్నింగ్ మేము వెళ్తున్నామని చెప్పారు. 3 రోజులు నిన్న కావాలి కలెక్టర్ వెళ్ళారు. నేనేమంటున్నానంటే ఒక దాన్ని చిన్న విషయంగా దయచేసి చూడొద్దు, ఏదో గ్రామ స్థాయిలో జరిగిందనో లేకపోతే అది లోకల్ ఇష్యూ అని. ఎందుకంటే ప్రభుత్వం అనేది అన్న మాట్లాడి నన్ను కంప్లీట్ చేయండి. నేను ప్రతి దగ్గర కూడా అటువంటి సమస్యలు ఉన్నాయి. అంతేందుకు మన ఇప్పుడు ఒకటి మనం చట్టపరంగా ప్రభుత్వాలు అయినట్టు వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాల్సిందే, ఖచ్చితంగా దోషులను శిక్షించాల్సిందే. అదే సమయంలో సమాజంలో మార్పు రావాలి. ఒక దళితుడిగా పోరాటం చేసిన వ్యక్తిగా నేను ఏం కోరుకుంటున్నా అంటే నాకు చైతన్యం వచ్చింది. అదే సమయంలో ఎదుటి మనిషి కూడా చైతన్యం తీసుకురావాల్సిన నైతికమైన బాధ్యత ఈ సమాజం పైన ఉంది, ప్రభుత్వాల పైన ఉన్నాయి. నేను ఒక్కనే చైతన్యం అయితే కాదు, కుదరదు. ఇక్కడ నేను ఒక పాయింట్ అనేది ఏంటంటే ఇప్పుడు జరగాల్సినటువంటి ప్రాసెస్లో ఇప్పుడు సీఎం గారు అక్కడ ఉన్న సీఎం గారు ఒకసారి స్ట్రైట్గా మాట్లాడారు, ఎస్సీ వాళ్ళల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారని. అది ఎవరు మర్చిపోలే. చాలాసార్లు దాని మీద కూడా చర్చ చేసాం మనం. ఆ రాజ్యంలో క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వం నేను చూపిస్తాను. పుట్టాను మేడం, నాకు జరుగుతున్న అవమానాల గురించి వాటి గురించి ఏమో మేము ఈ దళిత వర్గంలో పుట్టి ఇంత దరిద్రం చేసుకున్నామా అని చెప్పేసి అని అనుకుంటాం. అంటే సమాజానికి కండ కడుతున్న సమయంలో మురికి కుప్పంలో ఉన్నవాడు మనిషే, బంగ్లా మీద ఉన్నవాడు మనిషే. కానీ నువ్వు మురికి కుప్పంలో ఉడతావా బంగ్లా మీద ఉడతావా అంటే బంగ్లా మీద ఉట్టాలని కోరుకుంటాం. దాని అర్థమైంది అంటే నేను గొప్పని ఎస్సీ అనేటోడు నా పుట్టుక నా చేతిలో లేదు, నీ పుట్టుక నీ చేతిలో లేదు. ఇక్కడ ఇంకో విషయం అండి, అది ఒక అంశం. అయితే ఇప్పుడు డిస్కషన్లో వచ్చింది అంబేద్కర్ని కొందరవాడిగానే చూడకుండా అన్నట్టు. అసలు అంబేద్కర్ని మిమ్మల్ని అందరినీ ఎవరు తీసుకొని పోయి విగ్రహాలు పెట్టొద్దన్నారు? మీరు పెట్టండి, ఊర్లో అందరూ ఓన్ చేసుకోండి. మీరు ఎవరు అసలు మీరు నిజంగా అంబేద్కర్ మీద ప్రేమతో ఆ మాట అంటున్నారా? అంబేద్కర్ని అందరం చేసుకుందామని దళితులు మాత్రం తీసుకుంటున్నారనేటువంటి, దళితులు కూడా చెయ్యొద్దనే మాటతో మీరు అంటున్నారా? ఇదొక కుట్ర ఉంది దీని వెనకాల. అదొక పాయింట్ కూడా నేను చెప్తా ఉన్నా. అంతే నేనేమంటున్నానంటే అంబేద్కర్ని మీరు అందరూ తీసుకోండి. మీ ఇంట్లో అంబేద్కర్ విగ్రహం ఉందా? మీరు ఓన్ చేసుకోండి. మీరు చేసుకోవట్లేదు, మేము చేసుకుంటున్నాం కాబట్టి మీకు ఇష్టం పుట్టట్లా. ఇదొక కుట్ర. ఈ కుట్ర నాపండి, మేము బాగానే గమనిస్తున్నాం అన్ని ఎవరెవరేం చేస్తారు. రెండోది, ఇక్కడ సరే గ్రామ స్థాయిలో జరిగిందా జిల్లా స్థాయిలో జరిగిందా, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నమాట నిజం. దీని మీద మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. అయితే
ఎప్పటికప్పుడు గవర్నమెంట్ స్పందించి దాన్ని ఇమీడియట్గా చెక్ పెడితే కదా మిగిలిన వాళ్ళకి భయం వేసేది. ఈ రోజు వరకు కూడా అక్కడ అంతమంది వెళితే వాళ్ళని వెళ్ళిన వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చెప్పాడు, అది ఎవరిని అరెస్ట్ చేయనప్పుడు ఏ రకమైన సెక్యూరిటీ మీరు ఇస్తున్నారు, ఏ రకమైన భరోసా మీరు ఇస్తున్నారు, రాజ్యాంగం ఉన్నట్టా లేనట్టా, ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా, మీరు ఆ కులాన్ని ఏదో ఓన్ చేసుకొని ఏదో పైకి చూపిస్తున్నాం వీళ్ళంతా. నిజంగా అండి ఈ కులం అయితే ఏదైతే ఉందో అది చాలా పెద్ద కులం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మొన్ననే సోషియో ఎకనామిక్ సర్వే చేశారు, దాదాపు 1 కోటి మంది ఎస్సీలు ఉన్నారు అక్కడ. అంత పెద్ద కులాన్ని నువ్వు నాది అని చెప్పుకొని సూర్యప్రకాష్ గారు చెప్పినట్టు తర్వాత దాన్ని క్రష్ చేసేటువంటి విధానం ఇది మంచిది కాదండి. ఇమీడియట్ కులం ఎంతదైనా చిన్న కులమా పెద్ద కులం అనేది తీసి పక్కన పెట్టేస్తే ముందు మానవ హక్కులు కావాలా, అక్కడ పీస్ కావాలా. నువ్వు ముందు అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా పీస్ కమిటీ వస్తుంది. అరెస్ట్ చేయకుండా రాజీ చేయటం గురించి మాట్లాడుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి అంతా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. చంద్రశేఖర్ గారు చెప్పండి. ఇప్పుడు గరగపర్రులో జరిగినటువంటి ఒక సంఘటన కానీ, లేదా ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఊనాలో దళితుల మీద అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దాడి చేసి సోషల్ మీడియాలో పెట్టినటువంటి అంశం కానీ, 10-15 రోజుల క్రితం సహారన్పూర్లో దళితుల మీద చేసినటువంటి తీవ్రమైనటువంటి దాడులు కానీ, వీటన్నిటి మీద ఏంటంటే ఈ రాజ్యాధికారంలో ఉన్నటువంటి శక్తులు, రాజకీయ పార్టీలు, లేకపోతే సంస్థలు ఏదైతే ఉన్నాయో వర్ణాశ్రమ ధర్మాన్ని సమర్థించేవాళ్ళు, కుల వ్యవస్థని గౌరవించేవాళ్ళు, ఈ కులంలో ఉండేటువంటి దొంతర్ల ప్రకారంగా తమ యొక్క ఆధిపత్యాన్ని, దోపిడీని, అధికారాన్ని కొనసాగించుకునే దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసేటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మీరు 2014 తర్వాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 2014 కంటే ముందు 3 సంవత్సరాలకి, యువతలు వచ్చిన 3 సంవత్సరాలు చూస్తే 2 దళితుల మీద దాడులు జరిగినాయి, ఎక్కువగా జరిగినాయి. రికార్డు గవర్నమెంట్ ప్రచురించే రికార్డుల ప్రకారంగా. దీనితో ఏమవుతుందనంటే హిందూ మతోన్మాదానికి సంబంధించినటువంటి ఈ మతోన్మాద శక్తులు ఏదైతే ఉన్నాయో గోరక్షణ పేరుతోటో, పశుమాంసం పేరుతోటో దళితుల మీద, మైనారిటీల మీద ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసి వాళ్ళని అప్రెస్ చేసి, మేము చెప్పినట్టుగా మీరు అణిగిమణిగి ఉంటే మీకు ఏదో 4 ఎంగిలి మెతుకులు వేస్తాం, లేకపోతే మిమ్మల్ని పూర్తిగా బహిష్కరణ చేసేసి మళ్ళీ మీరు మా కాళ్ళు పట్టుకునేదాకా మిమ్మల్ని బుద్ధి చెప్తామనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి కనపడుతున్నాం. ఇప్పుడు అది గరిగపర్రులో జరుగుతున్నది అదే జరుగుతున్నది, మీరు ఓనాలో జరిగింది అదే జరిగింది, సహారన్పూర్లో జరిగింది అదే జరిగింది, లేదా మహబూబ్ నగర్లో జరిగిన అదే జరుగుద్ది, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో జరిగినా జరుగుద్ది. ఒక్క విషయం నేను మనవి చేస్తాను, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీల మీద జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని అమలు చేసేటువంటి క్రమంలో భాగంగా జిల్లాలో ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు రిజిస్టర్ అయినాయి, ఎంత కన్విక్షన్ అయింది, ఎంత కన్విక్షన్ కాలేదు, ఈ తగాదాలు ఎవరెవరి మధ్యలో వచ్చినాయి అనేది పరిశీలన చేసి చూసినప్పుడు ఏమవుతుందనంటే అగ్రవర్ణాలు అనేటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్లోకి రాకుండా బీసీలను రెచ్చగొట్టి బీసీలను ముందు పెట్టి వెనక నుంచి కార్యక్రమం నడుపుతున్నారు అనేది రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారంగా మేము గమనించాం. నేను దాంట్లో మెంబర్ని, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా ఉన్నాను, దాంట్లో నేను మెంబర్ని. దాంట్లో వరుసగా సంవత్సరాల ప్రకారంగా వచ్చిన వాటిని అన్నిటి చూస్తే తేలింది ఇది. నేను మనం చేస్తున్నది ఏంటంటే అందరినీ ఒకే ఘాటన కట్టేసి ఈ అన్ని రాజకీయ పార్టీలు ఒకటే, అన్ని పద్ధతులు ఒకటే, కాబట్టి అందరూ మారిన తర్వాతనే మార్పు వస్తుంది, అప్పుడు దాకా ఇది జరుగుతూనే ఉంటాయి, గవర్నమెంట్ చేయాల్సింది చేస్తుంది, చట్టం తరపున చేసుకుంటూ పోతుంది, ఇటువంటి పసలేనటువంటి మాటలు, ధైర్యం ఇవ్వలేనటువంటి మాటలు, అన్యాయాన్ని వెంటనే ఖండించలేనటువంటి మాటలు, ఎవడైతే దాడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అంబేద్కర్ విగ్రహాన్ని పీకేసి పంచాయతీ ఆఫీసులో పారేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎందుకు ఇంత మట్టికి అరెస్ట్ చేయలేదు, ఎందుకు అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ కానీ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఎందుకు రెవెన్యూ యంత్రాంగం మీద కానీ పోలీస్ యంత్రాంగం మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి వాళ్ళు అక్కడికి వచ్చేసి ఎందుకు జరుగుతున్నదని చెప్పి ఎంఆర్ఓ గారి మీద కానీ ఆర్డీఓ గారి మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదే ఒక అగ్రవర్ణ అహంకారంతో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడులు జరుగున్నట్టయితే, ఏదైనా ఎవరైనా ఇతరులు జరుగున్నట్టయితే ఈ ప్రభుత్వాలు ఇట్లానే కళ్ళు మూసుకుంటా కూర్చున్నాయా? వెంటనే ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, అమరావతి నుంచి దిగిపోయి దాంట్లో అందరిని జైలులో నింపేటువంటి కార్యక్రమం చేయకపోదురా? ప్రజాస్వామిక సంఘాలు
దళిత సంఘాలు రాజకీయ పార్టీలని ఎందుకు ఆ గ్రామంలోకి పోనివ్వరు? గ్రామంలో ప్రజలతో ఎందుకు మాట్లాడినవారు? ఈ నిర్బంధం ఏంటిది? ప్రజాస్వామికమైనటువంటి హక్కులను కూడా ఈ సందర్భంగా అణిచివేసే ప్రయత్నం చేస్తారా? ఏంటిది ఇదంతా జరుగుతున్నది? ఏ మెసేజ్ని ప్రభుత్వం పాలక వర్గాలు ఏ మెసేజ్ని ఈ ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు? దళితులకి ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు? ఈ స్టోరీ చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత వాడలు కానీ వెలివాడలు కానీ వీళ్ళకి అణిగిమణిగి ఉండాలనేటువంటి దాన్ని రుజువు చేసే దానికోసమే ఆ దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వీళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించలేదు, సమస్యను పరిష్కరించలేదు. దీన్ని ఒక ఉదాహరణగా రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం చేసినా ఉపయోగం లేదు కాబట్టి మనం అణిగిమణిగి జోవుకుమని వాళ్ళకి ఏదో ఉంటే మనం ఏదో ఇట్లా కాలం వెళ్ళబుచ్చవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి వాళ్ళని ఒత్తిడి అణిచివేతల ద్వారా తీసుకొచ్చేదానికి ఈ ప్రభుత్వాలు మెసేజెస్. కానీ ఇది చాలా కాస్ట్లీగా కాబోతున్నది. దళిత వర్గాలు దీనికి అభ్యుదయ మార్గం కలిగినటువంటి వాళ్ళు, కుల నిర్మూలన కోరుకునేటువంటి వాళ్ళు, ఈ వర్గ పోరాటం చేయాలనుకునేటువంటి వాళ్ళు అందరూ ఐక్యంగా అయిపోయి ఈ భావజాలానికి ఈ ఆధిపత్యానికి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నది. శ్రీపతి రాయుడు గారు, నేను అక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి, అక్కడ రెండు పార్టీలు కూడా చాలా ఆపర్చునిస్టిక్గా వ్యవహరిస్తున్నాయండి. అందుకనే దళితులు ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చూసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు ఒక ఓట్ బ్యాంకుగా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి దళితులు బయట ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ గా వచ్చే ప్రయత్నం జరిగింది. అది ప్రయత్నం చేయాలి, అదే నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా పెద్దలు ఆ పార్టీలు అక్కడ ఉన్నప్పుడు అంతే, ఎక్కడున్నప్పుడు అంతే. ఇప్పుడు అక్కడున్న రెండు పార్టీలు నాకు చాలా స్పష్టమైన సమాచారం వాళ్ళ డిస్కషన్స్లో నుంచి నాకు చాలామంది చెప్పింది ఏంటంటే, అంతర్గతంగా మనకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా, మనం అక్కడికి వెళ్తే మనకి నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు రావేమో అనే విషయం. నేను అంటున్నాను, అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో నువ్వు అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఏ రకమైన రాజకీయాలు చేసి ఏ రకమైన ఓట్లు తెచ్చుకుంటావు నువ్వు? అందుకోసం వాళ్ళిద్దరూ అలా ఉన్నారు కాబట్టి దళితులు బుద్ధి తెచ్చుకోవాలి. మనం ఆ రెండు పార్టీలు కూడా మనకి చాలా ఒక ఈక్వల్గా ఒక డిస్టెన్స్లో పెట్టి మనల్ని వాడుకోవాలని చూస్తున్నాయి, వాడుకుంటున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దళితులు పొలిటికల్గా అంబేద్కర్ గారు చెప్పింది అదే, మనం ఆర్గనైజ్ కావాల్సినటువంటి అవసరం అనేది ఒకటి చెప్పారు ఆయన. సరే అలా కాకుండా సరే ఒక వైబ్రెంట్గా డైనమిక్గా ఆ పాలిటిక్స్ని ఒక ఆట ఆడగలిగే విధంగానన్నా సరే దళితులు చైతన్యవంతులు కాకపోతే వీళ్ళు ఎలానే మనతో ఆడుకుంటూనే ఉంటారు. కాబట్టి మనం అది కూడా అంబేద్కర్ చెప్పిన పాయింట్ నుంచి అర్థం చేసుకొని కొత్త పాలిటిక్స్కి ఒకదానికి మనం శ్రీకారం చుట్టకపోతే మహాప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. లేకపోతే ఇప్పుడు ఇమీడియట్గా అక్కడ చేసింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. అపోజిషన్ వెళ్ళిపోయి అక్కడ చాలా గందరగోళం చేయాలి, అక్కడ ధూమ్ధామ్ ఉండాలి. అసలు లేదు, అక్కడ పెద్దగా ఏం కనపట్టలేదు. వాళ్ళు భయపడుతున్నారు, వెళ్తే ఓట్లు పోతాయని చెప్పేసి జనం చెప్పుకుంటున్నారు. అండ్ సోషల్ మీడియా నిండా ఆ పార్టీ గురించి తీవ్రంగా చెప్పుకుంటున్నారు. ఎందుకు ఈయన వెళ్ళలేదు, ఎందుకు వాళ్ళ ఛానల్ చూపించలేదని ఆయన గురించి, వైసీపీ ఆయన గురించి చెప్పుకుంటున్నారు. నేనేమంటున్నానంటే ఇద్దరే వాళ్ళ అధికారం అక్కడ ఉన్నటువంటి రెండు ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నటువంటి పార్టీలు అవి. డెఫినెట్గా వీళ్ళని ఓటు బ్యాంకుగానే చూస్తే తప్ప నిజానికి ఆయనకి ఈ కులం చాలా పెద్ద కులం, ఓటు బ్యాంక్గా ఉన్న కులం అని అనుకుంటున్నారు. మరి వెళ్ళాలి కదా, కానీ ఓట్లు కావాలి, కానీ వీడు ఎవరు తెచ్చిపోయినా పర్లేదు. అలాంటి పరిస్థితి వాళ్ళకు కూడా ఉంటే మనం దళితులు చైతన్యవంతులు కానంత కాలం ఇలానే ఉంటుంది. వాళ్ళు కావాల్సినటువంటి అవసరం. జయలక్ష్మి గారు చెప్పండి. భారత పౌరులుగా నేను చెప్పేది ఏంటంటే, ముందుగా ఈ సంఘటన జరిగిన సంఘటనని ఖండించామని, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ మనందరిది. ఒకటి నెంబర్ 1. పోరాటం. రెండోది అక్కడికే వస్తున్నాను. అదే ఒక వ్యవస్థ ఉంది, దాని మీద ఎంక్వైరీ జరుగుద్ది. అక్కడ జరిగిన సంఘటన పూర్వపరాలు తెలుసుకుంటారు, తదుపరి ఏం చేయాలనేది తెలుసుకుంటారు. దోషులను గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కంప్లైంట్ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ ప్రభుత్వం దీన్ని సమర్థించదు, ఎమ్మెల్యే గారు సమర్థించారు, కలెక్టర్ గారు సమర్థించారు, ఏ రాజకీయ పార్టీలు కూడా సమర్థించారు. వాళ్ళని కఠినంగా శిక్షించడం అనేది చట్టం ఏ విధమైన శిక్ష దానికి వేయాల్సిందో దాన్ని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము. కానీ అంతకుముందు జరిగిన విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటేంటంటే, దళితులని ఓటు బ్యాంకుగా మన దేశంలోని కొన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఇవాళ రోజున ఎక్కడ మా చేతుల నుంచి జారిపోతారో ఏమో అన్న అభద్రతా భావంతో వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పుట్టించేసి, వాళ్ళలో అభద్రతా భావాన్ని పుట్టించేసేసి ఇక్కడ మనం గమనించాలి. సార్ వెళ్ళేసి వచ్చారు, అన్న వెళ్ళేసి వచ్చారు, అక్కడ సర్పంచ్ దళితుడే,
ఎంపీటీసీ దళితుడే అయినప్పుడు అక్కడ వివక్షత జరుగుతున్నప్పుడు వాళ్ళు స్పందించాలి. మేమేం కాదంటే మా వల్ల కావట్లేదు, ఎందుకంటే అక్కడ అధికారులు ఎవరు కూడా సహకరించట్లేదు. స్థానికంగా ఎమ్మెల్యే, మీ పార్టీ ఎంపీ ఎవరు కూడా చూసి చూడట్లేదు. ఎవరైతే ఈ రోజు డిస్క్రిమినేషన్ పాల్పడ్డారో వాళ్ళందరూ అదే సామాజిక వర్గానికి సంబంధించారు. ఎందుకనంటే కెమెరాలు పెట్టడానికి కూడా కారణం అక్కడ శాంతి భద్రతలు చేజారకుండా అదుపులో ఉండాలని సంఘటన జరిగింది. ఎవరైనా వచ్చి మళ్ళీ అంబేద్కర్ గారిని అక్కడ పెడతారేమో అన్న భయంతో కెమెరా పెట్టారు. కాబట్టి ఆ సంఘటన నేపథ్యంలోనే అక్కడ కెమెరా పెట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యే గారు ఒక ఊర్లోనే పెట్టి మిగతా ఊర్లో సమస్యలు లేవని కాదు, అక్కడ పరిస్థితిని అదుపులో ఉంచడం కోసం లేదు మీరు అన్నారు. అక్కడ యంత్రాంగం స్పందించలేదనే లేదు లేదన్న అలాంటి ఉండనే ఉండదు. ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, ఖచ్చితంగా స్పందిస్తారు. ప్రభుత్వం కూడా స్పందిస్తూనే ఉంది. వాళ్ళ పోలీసులు ఉన్నారు అక్కడ పరిస్థితులు అదుపు దాటకుండా ఉండడానికి, లా అండ్ ఆర్డర్ ని కాపాడడం కోసం అని చెప్పి గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని ఇక్కడ శాంతియుత వాతావరణాన్ని ఇక్కడ ఎవరు కోరుకోవట్లేదు. జయలక్ష్మి గారు వివక్ష లేని వాతావరణాన్ని కోరుకుంటున్నారు. సూర్యప్రకాష్ గారు విగ్రహం పెట్టినప్పుడు జరిగింది, అప్పటి నుంచి జరుగుతుంది. కాబట్టి అక్కడ అదుపు తప్పకుండా ఉండడం కోసమని ప్రభుత్వం ప్రతిదీ ఓటు బ్యాంకు మూలాలు కదిలిపోతున్నాయి అన్నతో అభద్రతా భావంతో ఇక్కడ కొన్ని పార్టీలు దాన్ని రాజకీయం చేయాలని మీరు కూడా అదే ఇవాళ రాష్ట్రపతి పెట్టింది కూడా మీరు అదే బాటలు నడవటము, అంతకుమించి ఇంకేం లేదు. అయితే మేడం గారు ఇవాళ ఏంటంటే పరిస్థితి కారంచేడు లాంటి సంఘటన జరిగిన తర్వాత బహిరంగంగా ఏంటంటే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడకుండా ఉండటం మూలాన ఇవాళ ఏంటంటే రెచ్చిపోవడానికి అది కారణం. ఏమి జరిగినా మాకేందంటే మా వెనక ప్రభుత్వం ఉందని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆయన ఓట్లు రాబట్టుకోవడానికి చెప్పులు కుడతాడు, చెప్పులు కుట్టినట్టుగా ఫోటోలకు పోజులు ఇస్తాడు. ఇవాళ ఏంటంటే ఎస్సీలను వాడుకుంటాడు, మాదిగలను వాడుకున్నాడు, ఆ తర్వాత కాలంలో అధికారం వచ్చినాక మాలలను వాడుకున్నాడు. ఇవాళ ఆ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదేమైనా మాకు అనుకూలంగా ఉన్నాడని అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణానికి సంబంధించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇవాళ వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంది. ఆ జిల్లాకి ఏంటంటే ఎస్సీ మంత్రి, ఎంఆర్ఓ ఎస్సీ, ఎంపీటీసీ ఎస్సీ, సర్పంచ్ ఎస్సీ అయినా కూడా ఏంటంటే చేష్టలు ఉడికిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఏంటంటే మండలానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యే జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇవాళ ఏంటంటే పాలకులు ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు దళితులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 నెలల కాలంలో నీకెందుకు రిపోర్ట్ రాలేదు, ఇంటెలిజెన్స్ మీద కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ నీకు ఏంటంటే నీకు పట్టే లేదనేది రుజువు అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పరిపాలన పరంగా విఫలమైనటువంటి వ్యక్తివి, ఇవాళ దళితులకు రక్షణ కల్పించలేనటువంటి వ్యక్తివి, క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాలు చెప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏంటంటే కమ్యూనిస్టులు కూడా తప్పులు చేశారు కాబట్టి ఏంటంటే చెల్లుబాటు అవుతుందని అంటున్నాడు. అంటే ఒక పార్టీ మీద నిందలేసి నేను ఏంటంటే నడిచిపోద్ది అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జవాబు చెప్పాలి. అదేవిధంగా దాని మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే దళితుల మీద దాడులు చేస్తుందో అదేవిధంగా అదే అడుగు జాడల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా ఏంటంటే దళిత సమాజము అదేవిధంగా ఇతర సమాజాన్ని కలుపుకొని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మా మిత్రుడు ప్రొఫెసర్ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ రాజకీయాలు చూస్ చేసుకోవాల్సినటువంటి సతీష్ గారు చెప్పండి. ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయాలు అనేది అవసరం ఖచ్చితంగా అనేది ఇక్కడ చర్చ వస్తా ఉంది. ఎందుకంటే ఇది అంబేద్కర్ గారు చెప్పారు. ఎందుకంటే మీరు చెప్పిన మీరున్న పార్టీలు కానీ లేదా అధికారంలో ఉన్న పార్టీలు అందరూ కూడా దళితుల్ని ఓట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారు. అంతేగాని గ్రామ స్థాయిలో కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా తరపు నుంచి ఒక పార్టీ వచ్చి రేపు నాడు అధికారంలోకి వస్తే మొట్టమొదట సంతోషించారు. ఎందుకు మాయావతి గారు రాలేదా? మీరందరూ అక్కడ ఉంటే ఎట్లా వస్తుందండి, మీరు వచ్చి పెట్టాలా? మాయావతి గారు రాలేదా? మాయావతి గారు రాలేదా? మాయావతి గారు వచ్చారు కదా. ఒక యొక్క గ్రామాల్లోనే కానీ ఈ యంత్రాంతనాన్ని పార్టీలకు ఆపాదించి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకొరకంటే రోజు పార్టీలే కదా కాపాడుతుంది. పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు కాపాడుతున్నాయి. వ్యక్తి ఈ సమాజంలో ఈ కుల వ్యవస్థలో అణచివేతకు గురైతున్న వ్యక్తిలో కూడా మార్పు వచ్చినట్టుగానే అణచివేతంలో కూడా మార్పు రావాలి. అదే సమయంలో భారత రాజ్యాంగం చట్టం ప్రకారము ఈరోజు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అన్నట్టుగా ఖచ్చితంగా నేను ఎందుకంటే గతంలో నేను ఉద్యమాలు చేస్తున్న సమయంలో అరెస్టుల గురించి కేసుల గురించి నేను చూశాను.
అయితే ఈరోజు సేమ్ నేను ఒక గ్రామంలో చేసిన పులికలైన గ్రామంలో జరిగిన ఫైటింగే ఇప్పుడు ప్రస్తుతం ఆ గరికపర్రు విలేజ్ ఇది సాంఘిక బహిష్కరణది. అట్లనే ప్రతి కుటుంబానికి క్వింటాల్ బియ్యం అంటే మనిషికి ఒక 10 కిలోల 20 కిలోల బియ్యం ఇవ్వాలి ముందు ఎందుకొరకు వాళ్ళకి బయట ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఏమైనా చేస్తారంటే వాళ్ళకు మాట చెప్తారు, సార్ శాంతి భద్రతలు కాపాడాల ముందు మేము దాన్ని పరిష్కారం చేయాలంటే సార్ అంటుంటారు. కానీ మనం ఏమంటున్నాం, ఉద్యమకారులు అట్టేటవాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని మనం మాట్లాడుతుంటాం. ఉద్యమకారుడిగా నీ పాత్ర కరెక్ట్, అధికారిగా ఓని పాత్ర కరెక్ట్. నేనేమంటున్నాను అయితే విషయం ఏంటంటే అక్కడ కులాల మధ్యన జరుగుతున్న పంచాయతీ కనుక వీటిని సామరస్యంగా పరిష్కరించాలని చెప్పేసి అని వీళ్ళు ప్రయత్నం చేస్తూనే చట్టాలు మాత్రం ఎవరిని కూడా చుట్టం కాదు మేడం. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అక్కడ అంబేద్కర్ గారికి జరిపించిన అవమానం విషయంలో కానీ దళితుల మీద దాడులు కానీ జరిగినటువంటి వాటి విషయంలో కానీ ఎంతటి వారినైనా కూడా తెలుగుదేశం పార్టీ మాత్రం వదిలిపెట్టదు. ఖచ్చితంగా 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైతే పెడుతున్నామో ప్రతి గ్రామంలో కూడా అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఒక తీర్మానం చేసి అంబేద్కర్ విగ్రహాలను మేమే నిర్మాణం చేసేటట్టుగా మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడుతాం. ప్రతి గ్రామం అక్కర్లేదు, గరగపర్రులో మనిషి లోపల మార్పు అనేది తీసుకొచ్చి విగ్రహాలను పెట్టుకోవడం కాదు. ఈరోజు అంబేద్కర్ గారు మనసుల తరాలు కోసినట్టుగానే అంబేద్కర్ తరాలు కోస్తున్నారు మేడం. అంటే అంబేద్కర్ గారిని కొందరు వాడు కాదు అందరు వాడు అని చెప్పేసి అని ఎందుకొరకు అంటున్నాం అంటే దళితుడిని నేను ముఖ్యంగా నేను వేరే కోపని కాదు ఇక్కడ. నేను నా అంబేద్కర్ అంటే ఈ అంబేద్కర్ సతీష్ మాది ఈ రకంగా మాట్లాడడానికి కారణం అంబేద్కర్ కనుక ఈ అంబేద్కర్ అవమానం జరపాలని చెప్పేసి అని భావిస్తున్న ఈ సమాజంలో ఈ వర్గాలకు వచ్చిన చైతన్యమే ఇతర వర్గాలకు కూడా రావాలి అనే భావన అంబేద్కర్ అంటే కొందరు వాడు కాదురా బాబు అందరు వాడు అతను ఇచ్చిన రాజ్యాంగంతోనే మనం నడుస్తున్నామనే భావన అన్ని వర్గాల్లో కూడా రావాలనేది ప్రధానమైన మా ఉద్దేశం. చంద్రబాబు నాయుడులో రావాలి వచ్చింది కనుక చట్టాలు పెట్టింది వాటిని కాపాడుతున్నది. ఇప్పుడు అక్కడ ఇక్కడ అంబేద్కర్ విగ్రహాలు విరగొట్టడం ఇలా పీకొచ్చి పడేయటం అంబేద్కర్ మీద కోపం కాదండి, వాళ్ళకి దళితుల మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి వివక్షత. అంబేద్కర్ వీళ్ళకి సపోర్ట్ చేశాడు కాబట్టి అంబేద్కర్ సింబల్ అయ్యాడు, కానీ అంబేద్కర్ మీద కాదు కోపం వాళ్ళకి. అందుకనే మనం వ్యవస్థ గురించే మాట్లాడాలి. నేనేమంటానంటే అణిచివేసేవాడు ఎప్పుడు కూడా మనకి స్వేచ్ఛ ఇవ్వడు, మనం తెచ్చుకోవాల్సిందే, హక్కులు కూడా మనం తెచ్చుకోవాల్సిందే. వాడు మారాలి అని చెప్పి చూడటం మంచిదే, అదేం తప్పు కాదు, కానీ అది జరగని పని. అందుకే అయినా ఆశావాదంగా అలా పెట్టడం నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నేనేమంటున్నానంటే వాడెవడో ఇచ్చేదాకా ఉండటం నేను బానిసగా ఉండాలా, వాడెవడో నన్ను గుర్తించేదాకా నేను బానిసగా ఉండాలా, నాకు హక్కు లేదా, నాకు రాజ్యాంగం ఇవ్వలేదా, నీ ప్రభుత్వం లేదా, నీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి వస్తావు కదా నువ్వు అటువంటి మాట్లాడుతున్నా కనుక గ్రామాల ఆడదాడులు జరుగుతున్నాయి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి. ఈ పరిస్థితుల్ని ప్రశ్నించకపోతే దాడులు జరగవు, మనం కూడా ఆడదాడులు రావు, మనం ప్రశ్నిస్తున్నాం కనుక జరుగుతున్నాయి. మనం 1940 లాగా లేము, ఈ రోజు చర్చిస్తున్నాం ఇక్కడ, అలా ప్రశ్నించాం కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాం. మౌనంగా ఉంటే ఇంకా 46లోనే ఉండేవాడు. మనం ప్రశ్నించిన ప్రతిసారి, తలెత్తును చూసిన ప్రతిసారి మనం ముందుకే వెళుతున్నాం. వాడు అన్యాయాన్ని కానీ చూస్తూ తలంచుకొని ఉంటే అక్కడే పడి చేస్తాం. అలా ఉండకూడదని చెప్పి నేను అంటున్నాను. వాడు అణచివేస్తాడు, అణచివేతకు మనం మాత్రం థ్యాంక్ యూ శ్రీపతి రాయుడు గారు, సతీష్ గారు, పిజే చంద్రశేఖర్ గారు, అదేవిధంగా జయలక్ష్మి గారు, సూర్యప్రకాష్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఇటు గరగపర్రు లాంటి గ్రామం నుంచి సెంట్రల్ యూనివర్సిటీ వరకు ఎక్కడ చూసినా వెలివాడలే, దళితుల మీద వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయాలి, అమలవుతుంది రాజ్యాంగం కాదు మనుస్మృతి అనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వాలు బాధ్యత. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.